ద ట్రెజెక్టరీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ట్రెజెక్టరీ అంటే పాత్ ఆఫ్ ప్రొజెక్టైల్ మోషన్ అని అర్థం. అంటే ఒక బాడీ నువ్వు సర్టెన్ యాంగిల్తో త్రో చేస్తున్నావు ఇన్ టు ద ఎయిర్, బట్ అది ఏ పాత్లో వెళ్తుంది సార్, ఆ పాత్ని మనం ఏమంటాం, ట్రెజెక్టరీ అంటాం. సో కాబట్టి షో ద ట్రెజెక్టరీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ థ్రోన్ అట్ సర్టెన్ యాంగిల్ విత్ హారిజాంటల్ ఈజ్ ఏ పారాబోలా అని నువ్వు ప్రూవ్ చేయాలి. సరే, ప్రూవ్ చేయాలి అంటే ఫస్ట్ చూడన్న. సో ఫస్ట్ ఏం చేస్తున్నాను చూడన్న. సో సపోజ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్రొజెక్టెడ్ ఫ్రమ్ పాయింట్ O విత్ ఇనిషియల్ వెలాసిటీ u. నాన్న ఇక్కడ ఆబ్లిక్ ప్రొజెక్టైల్, దాన్నే గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్టైల్ అంటాం. సో దిస్ ఈజ్ యువర్ సర్ఫేస్ ఆఫ్ గ్రౌండ్ నాన్న. ఇప్పుడు O అనే పాయింట్ దగ్గర ఒక ఆబ్జెక్ట్ ని ప్రొజెక్ట్ చేస్తున్నాం నాన్న. ఎంత వెలాసిటీతో ప్రొజెక్ట్ చేస్తున్నాం? సో ఆ ఇనిషియల్ వెలాసిటీ, స్టార్టింగ్ స్పీడ్ ఆఫ్ ద బాడీ విచ్ ఈస్ ప్రొజెక్టెడ్, దట్ వెలాసిటీ వాట్ యు కాల్ ఇట్ యాజ్ అన్ u విచ్ మేక్స్ అన్ యాంగిల్ theta టు ద గ్రౌండ్. అదే ఇక్కడ ఫస్ట్ పాయింట్ రాసాం నాన్న. సో సపోజ్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్రొజెక్టెడ్ అంటే విసరడం అని అర్థం. ఏ పాయింట్ నుండి ప్రొజెక్ట్ చేస్తున్నారు సార్? O అనే పాయింట్ నుండి. ఎంత వెలాసిటీతో ప్రొజెక్ట్ చేస్తున్నాడు సార్? u which makes an angle theta with horizontal. So first line em rayalla, suppose an object is projected with initial velocity u making an angle theta with horizontal. So then u resolve into two components. Eva two components, u cos theta, u sin theta. ఏం అర్థమవుతుందా? నౌ ఇప్పుడు అలాంగ్ హారిజాంటల్ వాట్ హ్యాపెన్స్ సార్? సో ఇక్కడ దీన్నే ux అంటాను, దీన్నే uy అంటాను. బట్ పైకి వెళ్ళే కొద్దీ హారిజాంటల్ కాంపోనెంట్ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్, బట్ వర్టికల్ కాంపోనెంట్ డిక్రీజెస్ వైల్ మూవింగ్ అప్ and stop at one point, and finally due to gravitational force the vertical velocity always increases and touches the ground, and that trajectory, that path is always a parabola. But dannu prove cheyalana sir, ela prove chestam sir? Chundana, along horizontal always keep in mind ux is equals to u cos theta. హారిజాంటల్ అంటే ఎప్పుడు కూడా u cos theta నే ఉంటుంది నాన్న. యాక్సిలరేషన్ 0. So along horizontal acceleration 0, ux is equals to u cos theta. Now so horizontal component formula useema, equation of motion. ఎప్పుడైతే యాక్సిలరేషన్ కాన్స్టెంట్ గా ఉంటుందో then you can use three equations of motion. v is equals to u plus at, s is equals to ut plus half at square, v square minus u square is equals to 2as. సో కాబట్టి ఇక్కడ హారిజాంటల్ డైరెక్షన్, హారిజాంటల్ డిస్టెన్స్ కాబట్టి ఇక్కడ ఇక్కడ u కూడా ఉంది. సో s తీసుకోమ్మా, s ఫార్ములా. సో s ఫార్ములా తీసుకుంటే వాట్ గెట్ నానా? సో s is equals to ut plus half at square. ఈ ఫార్ములా తీసుకుంటాను నాన్న. సో నౌ యాక్సిలరేషన్ 0 కాబట్టి ఇదంతా క్యాన్సిల్ అయిపోతుందన్న. దెన్ ఎస్ అంటే హారిజాంటల్ డైరెక్షన్ కదా, ఎక్స్ అంటానా ఈజ్ ఈక్వల్స్ టు యూ అంటే అలాంగ్ హారిజాంటల్ వాట్ ఈస్ అ కాంపోనెంట్ యూ కాస్ థీటా నాన్న ఇంటూ టీ. నౌ టేక్ టీ అవుట్ సైడ్ మా, then what to get? So t is equals to what? So t is equals to x by u cos theta. Take it as equation 1. So ఇది along horizontal, రైట్ నాన్న. ఇక్కడ ఒక చూడ మనం ఏం చేస్తున్నాం, సపోజ్ అన్ ఆబ్జెక్ట్ నాన్న, ఇక్కడ ఆబ్లిక్ ప్రొజెక్టైల్, ఇక్కడ అడిగినచ్చు నాన్న ట్రెజెక్టరీ అంటే పాత్ ఆఫ్ ప్రొజెక్టైల్ అని అర్థం. నువ్వు ఒక ఆబ్జెక్ట్ ని త్రో చేస్తున్నావు సర్టెన్ యాంగిల్ విత్ హారిజాంటల్ ఈజ్ ఏ పారాబోలా. అంటే నువ్వు సర్టెన్ యాంగిల్తో సర్టెన్ వెలాసిటీతో నువ్వు ఒక బాడీని త్రో చేసినప్పుడు దాని ఒక పాత్ ఎలా ఉండాలంటే పారాబోలిక్ పాత్లో వెళ్తా ఉందని నువ్వు ప్రూవ్ చేయి. దానికోసం ఏం చేస్తానా, ఒక హారిజాంటల్ సర్ఫేస్ తీసుకుంటానా, సర్ఫేస్ ఆఫ్ గ్రౌండ్, ఇందులో O అనే పాయింట్ నుండి ఒక ఆబ్జెక్ట్ ని త్రో చేస్తానా. సపోజ్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ థ్రోన్ ఫ్రమ్ పాయింట్ O విత్ ఇనిషియల్ వెలాసిటీ u విచ్ మేక్స్ అన్ యాంగిల్ theta విత్ హారిజాంటల్. దెన్ ఆ యూని రిజాల్వ్ చేస్తున్నా, u cos theta, u sin theta, u cos theta along horizontal, u sin theta along vertical. Along horizontal because it is a 2D motion. సో along horizontal ఏమవుతుంది సార్? మన ఇక్కడ పారాబోలిక్ పాత్ లో మూవ్ అవుతుంది. ఎందుకు మూవ్ అవుతుంది సార్? బికాజ్ అలాంగ్ హారిజాంటల్ యాక్సిలరేషన్ 0. యాక్సిలరేషన్ 0 కాబట్టి హారిజాంటల్ వాల్యూ కాన్స్టెంట్, బట్ వర్టికల్ వైల్ మూవింగ్ అప్ it velocity decreases, while moving down it velocity increases. So ade ikkada mathematical ga cheppali, along horizontal acceleration 0, okay oka velocity undi u cos theta, use equation of motion s is equals to t plus half at square, acceleration 0, half at square get cancelled out, s ante horizontal kada x direction. So x is equals to u value emundi horizontal lo u cos theta into t, take t outside, avu t is equals to x by u cos theta antam. Now along vertical tell me nana. So along vertical what happens sir ante nana, along vertical so uy is equals to what? Along vertical only u sin theta and gravitational force is maintained, a is equals to minus g, because oka body paiki velta undante acceleration due to gravity, gravitational force
pull the body in downward, speed decreases and stop. Mali while moving down, the speed increases because the body moving downward, acceleration due to gravity also acting downward, speed increases. So got vertical direction low, speed decreases initially and later speed increases finally. So got ikkada em chestam sir. So uy is equals to u sin theta a value minus g nana, because vertical direction, vertical ante ide nana, gravitational force maintained. సో కాబట్టి ఇక్కడ సింపుల్గా పైకి వెళ్ళే కొద్దీ స్పీడ్ డిక్రీజెస్, కిందికి వెళ్ళేటట్టు స్పీడ్ ఇంక్రీజెస్. సో వర్టికల్ అన్నావా గ్రావిటేషనల్ ఫోర్స్ ఇన్ఫ్లుయెన్స్, కాబట్టి ఏ వాల్యూ మైనస్ జీ వాల్యూ. యూ సేమ్ ఈక్వేషన్ ఎస్ ఇస్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఎస్ సార్, నౌ వాట్ హ్యాపెన్ నాన్న, ఎస్ అంటే వర్టికల్ కాబట్టి వై యాక్సిస్ ఈజ్ ఈక్వల్స్ టు యూ. నాన్న వర్టికల్ డైరెక్షన్లో యూ ఎంతమ్మా, యూ సైన్ టీటా. సో యూ సైన్ టీటా ఇంటూ టీ. T అంటే according to first equation you already know that T is equals to what, x by u cos theta. కట్ ఇక్కడ రాసేద్దాం నాన్న. సో T అంటే x by u cos theta, రైట్. నెక్స్ట్ అన్న ఏ అంటే మైనస్ జీ, సో కాబట్టి మైనస్ పెట్టేస్తాం ఇక్కడ, హాఫ్ ఇంటూ జీ ఇంటూ టీ స్క్వేర్ నాన్న. T అంటే x by u cos theta, T స్క్వేర్ మీన్స్ వాట్, x స్క్వేర్ బై u స్క్వేర్ cos స్క్వేర్ theta. T అంటే x by u cos theta. ఇక్కడ t స్క్వేర్ ఉందమ్మా, సో దట్ x స్క్వేర్ బై u స్క్వేర్ cos స్క్వేర్ theta. Now solve it. What to get? So అప్పుడు y is equals to what? Nana u get cancelled out here. Yes sir. Now sin theta by cos theta. Sin theta by cos theta ఏమవుతుంది, tan theta. చూడమ్మా sin theta by cos theta ఏమ్మా, సో అప్పుడు sin theta by cos theta ఏమవుతుంది, tan theta into x మైనస్, ఓకే, g న్యూమరేటర్, x స్క్వేర్ ఆల్సో న్యూమరేటర్. అప్పుడు ఏం రాయొచ్చు, మైనస్ gx స్క్వేర్ బై 2u స్క్వేర్ cos స్క్వేర్ theta. ఓకే, సో y is equals to tan theta x minus gx square by 2u square cos square theta. Nana let tan theta you can take it as x. So tan theta ni x అనుకోనన్నా. So let tan theta equals to a అనుకోనన్నా. Let tan theta is equals to a and g by 2u square cos square theta ni b అనుకోనన్నా. Let tan theta is equals to a, g by 2u square cos square theta ni b అనుకోమ్మా. Substitute this one, then what to get, a b ని substitute చేస్తే అప్పుడు y is equals to what, ax minus bx square. So this is the equation in mass which represents parabola. So which is parabolic equation, which is parabolic equation. So which is parabolic equation nana. So kabatti the trajectory is always a parabola antam nana. So అందుకే ఇక్కడ సింపుల్ గా, సో trajectory is parabola. So trajectory is parabola. So trajectory is parabola. ఇది రాస్తే చాలు నాన్న. సో ట్రెజెక్టరీ ఇస్ పారాబోలా. సో ఇది టోటల్ మీ 4 మార్క్స్ నాన్న. నాన్న ఇక్కడ వర్టికల్ డైరెక్షన్ చూడమ్మ ఒకసారి. వర్టికల్ డైరెక్షన్ అంటే యూ సైన్ టీటా నాన్న, గుర్తుపెట్టుకో. వర్టికల్ అన్నప్పుడు గ్రావిటీ ఇన్ఫ్లుయెన్స్ అవుతా ఉంటుందమ్మా. ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ జీ, కాబట్టి ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు టీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. సో వర్టికల్ అంటే వై, ఎస్ బదులు వై పెడతాన్నాం. యూ అంటే యూ సైన్ టీటా ఇంటూ టీ, ఏ అంటే మైనస్ జీ, కాబట్టి మైనస్ హాఫ్ ఇంటూ జీ ఇంటూ టీ స్క్వేర్. టీ అంటే ఆల్రెడీ మనం ఫస్ట్ ఈక్వేషన్ రాసినాం నాన్న, ఎక్స్ బై యూ కాస్ టీటా, కాబట్టి ఇక్కడ హ్యాపీగా రాసుకోవచ్చు ఫ్రమ్ 1. సో ఫ్రమ్ 1, సో ఫస్ట్ ఈక్వేషన్ బేస్ చేసుకొని ఆ టీ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అప్పుడేమవుతుంది, సో y ఈజ్ ఈక్వల్స్ టు యూ సైన్ టీటా ఇంటూ టీ, టీ అంటే ఎక్స్ బై యూ కాస్ టీటా, మైనస్ హాఫ్ జీ ఇంటూ టీ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ బై యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా. యూ క్యాన్సిల్ అవుతుంది, సైన్ టీటా బై కాస్ టీటా టాన్ టీటా. సో టాన్ టీటా ఎక్స్ మైనస్ జీ ఎక్స్ స్క్వేర్ బై 2u స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా. అందులో టాన్ టీటాని ఏ అనుకో, జీ బై 2u స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటాని బి అనుకో. అప్పుడు ఏఎక్స్ మైనస్ బిఎక్స్ స్క్వేర్ విచ్ ఈజ్ ఇన్ parabolic form. So trajectory is a parabola. Idi total nana. So that maximum height and range of projectile are u square sin square theta by 2g, u square sin 2 theta by z, where the terms have their regular meaning అన్నాడు. సో నువ్వు maximum height of projectile కి, range of projectile కి ఈ ఈక్వేషన్స్ నువ్వు డిరైవ్ చేయాలి. సో maximum height అంటే ఫార్ములా u square sin 2 theta by g అనేది నువ్వు ప్రూవ్ చేయాలంట. రేంజ్కి వచ్చేసి u square sin 2 theta by g అనే ఫార్ములా ఇక్కడ ప్రూవ్ చేయాలమ్మా. సో ఇందులో ఫస్ట్ రాయనా maximum height.
గుర్తుపెట్టుకో. సో మాక్సిమం హైట్ అంటే ఫార్ములా డెఫినేషన్ ఏంటి సార్ అంటే, సో ఫస్ట్ ఇక్కడ ప్రొజెక్టైల్కి మాక్సిమం హైట్ రేంజ్ ఫార్ములాస్ డిరైవ్ చేయాలి. అందులో మాక్సిమం హైట్ ఫార్ములా డిరైవ్ చేయాలంటే ఇట్ ఈస్ ద మాక్సిమం వర్టికల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ప్రొజెక్టైల్ వేర్ ఇట్స్ వర్టికల్ వెలాసిటీ కాంపోనెంట్ ఈస్ 0 అంటున్నాం. అంటే ప్రొజెక్టైల్ మోషన్ జరిగేటప్పుడు వర్టికల్ వెలాసిటీ కాంపోనెంట్ 0 అవుతుందో ఆ మాక్సిమం వర్టికల్ డిస్టెన్స్ మనం ఏమంటామంటే మాక్సిమం హైట్ అని చెప్తాం. నాన్న ఇక్కడ గుర్తుపెట్టుకోనా, ఎక్కడైతే వెలాసిటీ 0 అవుతుందో వర్టికల్ కాంపోనెంట్ వాల్యూ 0 అవుతుందో ఈ పాయింట్ దగ్గర చూడన్న వర్టికల్ కాంపోనెంట్ 0 అవుతుంది నాన్న. సో వర్టికల్ కాంపోనెంట్ అంటే u sin θ వాల్యూ 0 మెయింటైన్ అవుతుంది. సో ఏ పాయింట్ దగ్గర అయితే వర్టికల్ వెలాసిటీ వాల్యూ 0 అవుతుందో దెన్ దట్ మాక్సిమం వర్టికల్ వెలాసిటీ, ఆ వర్టికల్ డిస్టెన్స్ మనం ఏమంటామంటే మాక్సిమం హైట్ అంటాం. సో మాక్సిమం హైట్ అంటే మాక్సిమం వర్టికల్ డిస్టెన్స్. బట్ ఎక్కడి నుండి ఎక్కడికి ఆ వర్టికల్ డిస్టెన్స్ మెజర్ చేయాలి, వేర్ ద వర్టికల్ కాంపోనెంట్ బికమ్స్ 0. సో వర్టికల్ కాంపోనెంట్ ఎక్కడైతే 0 అవుతుందో అక్కడి నుండి గ్రౌండ్ కి మధ్య ఉండే ఆ మాక్సిమం వర్టికల్ డిస్టెన్స్ ని మాక్సిమం హైట్ అంటాం నాన్న. సో అదే సిమ్యులేషన్ లో సో ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడన్న, సో ఇక్కడ పైకి వెళ్ళే కొద్దీ అగైనెస్ట్ ద గ్రావిటీ వర్టికల్ వెలాసిటీ డిక్రీజ్ అవుతూ ఉంటుందన్న. సో అలా డిక్రీజ్ అవుతూ లాస్ట్కి ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ద వర్టికల్ వెలాసిటీ బికమ్స్ 0 అని చెప్తాం. సో ఇలా ప్రొజెక్టైల్ మోషన్ పర్ఫామ్ అయ్యేటప్పుడు ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మాత్రం వర్టికల్ వెలాసిటీ ఆల్వేస్ ఈక్వల్స్ టు 0, ఓన్లీ హారిజాంటల్ వెలాసిటీ మాత్రమే మెయింటైన్ అవుతూ ఉంటుంది. దట్ వర్టికల్ డిస్టెన్స్ from the ground what to call it as an maximum height అంటాం. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, దీన్ని మనం ఏమంటామంటే maximum height అంటాం నాన్న. సో ఇది h max నాన్న. సో h max అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో the maximum vertical distance where the vertical component becomes 0. సో ఎక్కడైతే ఏ పాయింట్ దగ్గర అయితే వర్టికల్ వెలాసిటీ కాంపోనెంట్ u sin θ 0 అవుతుందో ఆ పాయింట్ నుండి గ్రౌండ్ కి మధ్య ఉండే వర్టికల్ డిస్టెన్స్ మనం ఏమంటామంటే నథింగ్ బట్ సో మాక్సిమం హైట్ అంటాం. ఏమందరికి అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు ఈ మ్యాక్సిమం హైట్ని బేస్ చేసుకొని మనం ఎలా సాల్వ్ చేస్తాం చూడన్న. సో ఇప్పుడు ఈ మ్యాక్సిమం హైట్ని బేస్ చేసుకొని సో ఇక్కడ ఎలా సాల్వ్ చేస్తాము అంటే నన్ను ఇక్కడ సో ఒకసారి డేటా రాసేసే దీనికి. సో v² - u² 2s కాకుండా డేటా రాయనన్న, దీని కింద రాయమ్మా. సో ఇనిషియల్ వర్టికల్ వెలాసిటీ yes nana ఎప్పుడైతే నువ్వు మాక్సిమం హైట్ తీసుకుంటావో ద మాక్సిమం వర్టికల్ డిస్టెన్స్ వేర్ ద వర్టికల్ వెలాసిటీ కాంపోనెంట్ ఈస్ 0. సో ఎక్కడైతే ప్రొజెక్టైల్ మోషన్ జరిగేటప్పుడు వర్టికల్ వెలాసిటీ కాంపోనెంట్ 0 అవుతుందో అక్కడి నుండి గ్రౌండ్ కు మధ్య ఉండే వర్టికల్ డిస్టెన్స్ ని మాక్సిమం హైట్ అంటాం. కానీ ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సినది ఇనిషియల్ గా ఎలా ఉంటుంది సార్ నన్న. ఇనిషియల్ గా ఎలా ఉంటుందంటే ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ ఇనిషియల్ గా ఎలా ఉంది సార్ అంటే u sin θ ఉంటుంది. కానీ కరెక్ట్ గా ఈ మాక్సిమం హైట్ దగ్గరకు వచ్చేసరికి ఆ వర్టికల్ వెలాసిటీ కాంపోనెంట్ 0 అయిపోతుంది. అంటే ఇనిషియల్ u sin θ, ఫైనల్ అట్ మాక్సిమం హైట్ 0. సో కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ప్లాన్ చేస్తాం నాన్న. సో ఇక్కడ ఎలా ప్లాన్ చేస్తాం చూడన్నా. దెన్ దిస్ బికమ్స్ సో ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ u sin θ, ఫైనల్ అట్ మాక్సిమం హైట్ వేర్ ఇట్స్ వెలాసిటీ వర్టికల్ కాంపోనెంట్ బికమ్స్ 0. సో కాబట్టి ఫైనల్ వెలాసిటీ 0, ఇనిషియల్ వెలాసిటీ u sin θ, యాక్సిలరేషన్ -g. అప్పుడు సో వితౌట్ టైం యూజ్ ఈక్వేషన్ v² - u² 2as. సో నౌమా సబ్స్టిట్యూట్ చేయనా. v అంటే ఫైనల్ వెలాసిటీ ఏమవుతుంది 0. సో 0 మైనస్ u అంటే ఇనిషియల్ వెలాసిటీ నానా u² sin² θ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఏ అంటే నానా -g, ఎస్ అంటే నానా మాక్సిమం హైట్. సో ఇక్కడ మైనస్ మైనస్ గెట్ క్యాన్సిల్డ్ అవుట్ మా. దెన్ h max ఈజ్ ఈక్వల్స్ టు వాట్? సో అప్పుడు h max ఈజ్ ఈక్వల్స్ టు రైట్. సో యూ వాంట్ టు క్యాలిక్యులేట్ h max మా. సో 2g పక్క పంపి మైనస్ మైనస్ క్యాన్సిల్, 2g పక్క పంపిస్తే అప్పుడు ఏమవుతుంది u² sin² θ బై 2g. సో వాట్ ఈజ్ యువర్ మాక్సిమం హైట్ ఫార్ములా అంటే h max ఈజ్ ఈక్వల్స్ టు u² sin² θ బై 2g. నాన్న సింపుల్ నాన్న. సో ఇక్కడ ఎలా సాల్వ్ చేస్తున్నాం సార్? ఫస్ట్ మాక్సిమం హైట్ అంటే వర్టికల్ డిస్టెన్స్. సో ద మాక్సిమం వర్టికల్ డిస్టెన్స్ ఎక్కడి నుండి ఎక్కడ తీసుకోవాలి? వేర్ ద వెలాసిటీ వర్టికల్ కాంపోనెంట్ 0 అట్ దట్ పాయింట్ టు గ్రౌండ్, దట్ వర్టికల్ డిస్టెన్స్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ మాక్సిమం హైట్. ఇనిషియలీ u sin θ, మాక్సిమం హైట్ దగ్గర ఫైనల్ వెలాసిటీ 0 వర్టికల్ కాంపోనెంట్. సో కాబట్టి అక్కడ ఆటోమేటిక్గా ఏ వాల్యూ -g ఉంటుంది. v² - u² 2as, వర్టికల్ వెలాసిటీ 0, ఇక్కడ ఫైనల్ వెలాసిటీ. ఇనిషియల్
వెలాసిటీ యూ స్క్వేర్ ఉంది కాబట్టి మైనస్ యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా, ఏ వాల్యూ మైనస్ జీ, మైనస్ మైనస్ క్యాన్సిల్, ఎస్ అంటే హెచ్ మ్యాక్స్, సో 2g పంపిస్తాను, హెచ్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా బై 2g. కానీ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి సార్ అంటే వర్టికల్ డైరెక్షన్ తీసుకున్నప్పుడు ఇది పాసిబుల్ అవుతుందమ్మా. అంటే ఓన్లీ వర్టికల్ డైరెక్షన్ తీసుకున్నప్పుడు ఇనిషియల్లీ యూ సైన్ టీటా, కరెక్ట్ మ్యాక్సిమం హైట్ దగ్గర వర్టికల్ కాంపోనెంట్ 0 అయిపోతుంది. కాబట్టి ఈ రెండు ఈక్వేషన్స్ వర్టికల్ డైరెక్షన్లో తీసుకున్నప్పుడు పర్ఫామ్ అవుతుంది. కాబట్టి ఇక్కడమ్మా ఈ రెండు దగ్గర మాత్రం రాయనన్నా వర్టికల్ డైరెక్షన్. సో వర్టికల్ డైరెక్షన్ దగ్గర ఓకే ఇనిషియల్ వెలాసిటీ యూ సైన్ టీటా ఉంటుంది, ఫైనల్ వెలాసిటీ అట్ మ్యాక్సిమం height v value, final velocity 0, acceleration minus g, so about v square minus u square is equals to 2as. So about v value 0, u value ante minus u square sin square theta, a value minus g, s ante h max, so minus minus cancel, 2g పక్క పంపిస్తే h max is equals to u square sin square theta by 2g. నెక్స్ట్ అమ్మ రేంజ్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నానా రేంజ్. సో రేంజ్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు ఇక్కడ కూడా చెప్పారు చూడమ్మా. సో క్వశ్చన్లో రేంజ్ యూ స్క్వేర్ సైన్ 2 టీటా బై జీ ప్రూవ్ చేయమన్నాడమ్మా. సో రేంజ్ అంటే ఎప్పుడు కూడా హారిజాంటల్ డిస్టెన్స్ అని చెప్తాం. ద హారిజాంటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ప్రొజెక్టైల్ డ్యూరింగ్ ఇట్స్ టైమ్ ఆఫ్ ఫ్లైట్, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ హారిజాంటల్ రేంజ్ అంటాం. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, మ్యాక్సిమం హైట్ అంటే వర్టికల్ డిస్టెన్స్, రేంజ్ అంటే హారిజాంటల్ డిస్టెన్స్. సో ద మ్యాక్సిమం హారిజాంటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ప్రొజెక్టైల్ డ్యూరింగ్ ఇట్స్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం. సో దీన్ని ఎలా కీప్ ఇన్ మైండ్ మా. సో రేంజ్ అంటే ఎప్పుడైనా సరే అమ్మా గుర్తుపెట్టుకోమ్మా. సో రేంజ్ అంటే ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ అన్న. సో రేంజ్ అంటే ద మ్యాక్సిమం హారిజాంటల్ డిస్టెన్స్, ఇక్కడ మ్యాక్సిమం హారిజాంటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ప్రొజెక్టైల్ అన్నాం. ఇక్కడ నుండి ప్రొజెక్టైల్ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది. అంటే ఈ మ్యాక్సిమం హారిజాంటల్ డిస్టెన్స్ మనం ఏమంటామంటే రేంజ్ అని అంటాం నాన్న. సో ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఆ హారిజాంటల్ డిస్టెన్స్ని రేంజ్ అంటాం. ఈ మొత్తం అంతా టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఏనా, బాడీ ఎక్కడ కూడా గ్రౌండ్ టచ్ కాలేదు ఈ మధ్యలో. సో దట్ ఇస్ ద మ్యాక్సిమం హారిజాంటల్ డిస్టెన్స్ traveled by projectile during time of flight, what to call it as an simply range అని అంటాం నాన్న. సో రేంజ్ అంటే మ్యాక్సిమం హారిజాంటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ప్రొజెక్టైల్ డ్యూరింగ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం. మళ్ళీ దీని అర్థం చూడండి ఒక్కసారి, దీని ఎక్స్ప్లెనేషన్ చూడమ్మా. ఇక్కడ మ్యాక్సిమం హారిజాంటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ప్రొజెక్టైల్ డ్యూరింగ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం. ఇక్కడ స్టార్ట్ అవుతుంది అన్న ప్రొజెక్టైల్ బాడీ, బట్ ఇక్కడ మొత్తం అంతా ఎయిర్లోనే ట్రావెల్ అవుతాను చూడు. ఎయిర్లో ట్రావెల్ అవుతున్నప్పుడు టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఉంటుంది. సో డ్యూరింగ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్, సో జాగ్రత్త చూడమ్మా, ద మ్యాక్సిమం హారిజాంటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ప్రొజెక్టైల్ అంటాం. అంటే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడి నుండి ఇక్కడికి నాన్న. సో దాన్ని సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ రేంజ్ అంటాం. సో రేంజ్ అంటే ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, మొత్తం అంతా టైమ్ ఆఫ్ ఫ్లైటే కంటిన్యూ అవుతుంది నాన్న ఇక్కడ. సో ద మ్యాక్సిమం హారిజాంటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ప్రొజెక్టైల్ డ్యూరింగ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ రేంజ్ అని అంటాం. సో ఇప్పుడు ఈ నెక్స్ట్ ఎలా రాయమ్మా. సో రేంజ్ ఈజ్ ఈక్వల్స్ టు, నెక్స్ట్ ఎలా రాయనన్నా, రేంజ్ ఈజ్ ఈక్వల్స్ టు, రేంజ్ ఈజ్ ఈక్వల్స్ టు. సో రేంజ్ అలాంగ్ హారిజాంటల్ యాక్సిలరేషన్ ఆల్వేస్ ఈక్వల్స్ టు 0 నాన్న. కాబట్టి రేంజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు సార్ అంటే, సో రేంజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చమ్మా, హారిజాంటల్ వెలాసిటీ ఇంటూ టైం. సో రేంజ్ ఈజ్ ఈక్వల్స్ టు హారిజాంటల్ వెలాసిటీ ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్, హారిజాంటల్ వెలాసిటీ ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో రేంజ్ ఎప్పుడు కూడా ఏం రాస్తాం సార్ అంటే హారిజాంటల్ వెలాసిటీ ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అని రాస్తాం. ఎందుకు సార్ అలా రాస్తాం, నెక్స్ట్ చూడన్న, ఇక్కడ చూడన్న. సో రేంజ్ అంటే ఎప్పుడైనా ఏం చెప్తున్నాం, మ్యాక్సిమం హారిజాంటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ప్రొజెక్టైల్ డ్యూరింగ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాను. హారిజాంటల్ అన్నప్పుడు యాక్సిలరేషన్ 0. అయితే సార్ అప్పుడు ఈ ఫార్మేషన్ ఎలా వచ్చింది సార్ అంటే సింపుల్ నాన్న, అది రాయాల్సిన అవసరం లేదు, బట్ గుర్తుపెట్టుకో కాన్సెప్చువల్గా. నాన్న ఎస్కి ఫార్ములా మనకు తెలుసు, ఏమి, ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వయర్ నాన్న మామూలుగా. బట్ అలాంగ్ హారిజాంటల్ అన్నప్పుడు యాక్సిలరేషన్ ఏమవుతుంది 0. సో కాబట్టి ఇదంతా 0 అయిపోతుందా. ఎస్ అంటే హారిజాంటల్ డిస్టెన్స్ కదా, దాన్నే రేంజ్ అన్నాను. హారిజాంటల్ అంటే హారిజాంటల్ కాంపోనెంట్ యూ, టీ అంటే డ్యూరింగ్ ఇట్స్ టైమ్ ఆఫ్ ఫ్లైటే కదా. సో టీ బదులు ఏం రాయాలా, టైమ్ ఆఫ్ ఫ్లైట్. అందుకే డైరెక్ట్ రాస్తున్నా, రేంజ్ ఈజ్ ఈక్వల్స్ టు హారిజాంటల్ డిస్టెన్స్ ఇంటూ హారిజాంటల్ వెలాసిటీ ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్. ఏమందరికి అర్థమవుతుందా, మళ్ళీ ఇదంతా రాయలేదు నేను, ఏం అర్థమవుతుందా. ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు టీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్లో ఇక్కడ హారిజాంటల్ అన్నప్పుడు యాక్సిలరేషన్ 0 అయిపోతుంది. ఎస్ అంటే రేంజ్, యూ అంటే హారిజాంటల్ కాంపోనెంట్, టీ అంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో అందుకే డైరెక్ట్గా ఈక్వేషన్ రాశాను. ఏం అర్థమవుతుందా. నౌ ఇప్పుడు సాల్వ్ చేయనా, దెన్ వాట్ టు గెట్. సో అప్పుడు ఇక్కడ సాల్వ్ చేస్తే, సో రేంజ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్,
సో అప్పుడు రేంజ్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు హారిజాంటల్ వెలాసిటీ ఎంత అంటే u cos theta ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్. వి ఆల్రెడీ ప్రూవ్డ్ నాన్న. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా ఎంత 2u sin theta by g. రైట్ నా నాన్న. నెక్స్ట్ ఏం సాల్వ్ చేయొచ్చు నాన్న, యూ ఇక్కడ పెట్టేసారా, మల్టిప్లై చేసేసామ్మా, యూ ఇంటూ యూ ఏమవుతుందమ్మా యూ స్క్వయర్. సో కాబట్టి అప్పుడు రేంజ్ ఇస్ ఈక్వల్స్ ఏం రాయొచ్చు నాన్న, యూ ఇంటూ యూ, యూ స్క్వయర్ కాస్ థీటా ఇంటూ 2 sin theta బై జీ నాన్న. ఏమందరికి అర్థమవుతుందా? జస్ట్ యూ ఓ పక్క పెట్టేస్తున్నాను, ఈ యూ ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాను, యూ స్క్వేర్ అయిపోయింది, కాస్ థీటా అలాగే రాస్తున్నా, 2 sin theta అలాగే రాస్తున్నా బై జీ, 2 sin theta ఏరా ఇక్కడ దీన్ని రీఅరేంజ్ చేయి, అప్పుడు ఎలా రాయొచ్చు నాన్న, యూ స్క్వయర్ ఇంటూ ఒక్కసారి చూడన్న 2 sin theta కాస్ థీటా. ఏమా సరిపోయిందా? సో యూ స్క్వేర్ అలాగే రాస్తానా 2 sin theta కాస్ థీటా బై జీ నాన్న. సింపుల్. సో అకార్డింగ్ టు ట్రిగ్నామెట్రీ యూ స్క్వేర్ ఇంటూ 2 sin theta కాస్ థీటా ఏం రాయొచ్చు, నథింగ్ బట్ సో sin 2 theta అని రాయొచ్చు, అంతేనా? సో కాబట్టి అప్పుడు ఏం రాయొచ్చు నాన్న సింపుల్గా, అప్పుడు రేంజ్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు వాట్, సో యూ స్క్వయర్ sin 2 theta బై జీ. సో కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, వాట్ ఈజ్ యువర్ రేంజ్ ఫార్ములా అంటే ఆర్ ఇస్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ sin 2 theta బై జీ. ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాన్న. మ్యాక్సిమం హైట్ రేంజ్ యొక్క ఫార్ములాస్ వాడు ప్రూవ్ చేయమన్నాడు ప్రొజెక్టైల్కి. మ్యాక్సిమం హైట్ ఫార్ములా యూ స్క్వేర్ sin square theta బై 2g, రేంజ్ ఫార్ములా యూ స్క్వేర్ sin 2 theta బై జీ, అది ప్రూవ్ చేయమన్నాడు. సో ఫస్ట్ మ్యాక్సిమం హైట్ అంటే వర్టికల్ డిస్టెన్స్. సో ద మ్యాక్సిమం వర్టికల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ప్రొజెక్టైల్ వేర్ ఇట్స్ వర్టికల్ వెలాసిటీ కాంపోనెంట్ ఈస్ 0. సో ఏ పాయింట్ దగ్గర అయితే వర్టికల్ వెలాసిటీ కాంపోనెంట్ 0 అవుతుందో అక్కడి నుండి గ్రౌండ్ మధ్య ఉండే వర్టికల్ డిస్టెన్స్ ని మాక్సిమం హైట్ అంటాం. సో ఓన్లీ వర్టికల్ డైరెక్షన్ మనం తీసుకోవాలి. ఇనిషియల్ వెలాసిటీ u sin theta, మాక్సిమం హైట్ దగ్గర వర్టికల్ వెలాసిటీ కాంపోనెంట్ 0, ఫైనల్ వెలాసిటీ 0, ఏ వాల్యూ -g. సో వితౌట్ టైం యూజింగ్ ఈక్వేషన్ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 2as. సో v అంటే 0 ఫైనల్ వెలాసిటీ, ఇనిషియల్ వెలాసిటీ మైనస్ u స్క్వేర్ sin square theta, ఏ వాల్యూ -g. సో s అంటే h max, సో h max బై ఇది ఇస్తానం 2g అప్పకు పంపిస్తానం, అప్పుడు u స్క్వేర్ sin square theta by 2g minus minus get cancelled out. Range అంటే ఏం చెప్తాం సార్ అంటే the maximum horizontal distance traveled by projectile during its time of flight అంటాం. ఒక బాడీని ప్రొజెక్ట్ చేసినప్పుడు ఇక్కడ గ్రౌండ్ టచ్ అయినప్పుడు అక్కడ మెయింటైన్ అయ్యే హారిజాంటల్ డిస్టెన్స్ ని మనం ఇక్కడ రేంజ్ అంటాం. కానీ అక్కడ మొత్తం బాడీ అంతా ఎయిర్ లోనే ఉంది డ్యూరింగ్ దట్ కవరేజ్ ఆఫ్ హారిజాంటల్ డిస్టెన్స్. సో కాబట్టి అక్కడ టైమ్ ఆఫ్ ఫ్లైట్ తీసుకోవాలి. సో s is equals to t plus half at square, యాక్సిలరేషన్ 0. సో కాబట్టి s అంటే రేంజ్ అంటాం, u అంటే హారిజాంటల్ కాంపోనెంట్ అంటాం, t అంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం. అప్పుడు r is equals to u cos theta ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్. టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే 2u sin theta బై g. సో అక్కడ u బయట పెట్టేస్తున్నాం, u స్క్వేర్, సో cos theta 2 sin theta బై g, 2 sin theta cos theta నథింగ్ బట్ sin 2 theta. సో కాబట్టి r is equals to u స్క్వేర్ sin 2 theta బై g. దట్ ఈస్ యువర్ రేంజ్ మా. ఓకేనా? ఏమి ఇస్తున్నారు చూడండి క్వశ్చన్. షో దట్ మాక్సిమం హైట్ రీచ్డ్ బై ప్రొజెక్టైల్ లాంచ్డ్ అట్ అన్ యాంగిల్ 45 degrees. నాన్న ఒక ప్రొజెక్టైల్, ఇదంతా అబ్లిక్ ప్రొజెక్టైల్ అమ్మా, ఒక ప్రొజెక్టైల్ ని నువ్వు గ్రౌండ్ నుండి ప్రొజెక్ట్ చేస్తున్నావు ఎంత యాంగిల్లో 45 degrees, అది మాక్సిమం హైట్ రీచ్ అయిందంట. అలా 45 degrees లో నువ్వు లాంచ్ చేసినప్పుడు ప్రొజెక్టైల్ ని మాక్సిమం హైట్ రీచ్ అయినప్పుడు రేంజ్ ఎంత ఉంటుంది సార్ అంటే 1/4 ఉంటుందంట. అంటే క్వార్టర్ అంటే 1/4 అని అర్థం. అంటే 45 degrees దగ్గర నువ్వు ఒక బాడీని ప్రొజెక్ట్ చేసినప్పుడు మాక్సిమం హైట్ దగ్గర రేంజ్ వాల్యూ 1/4 ఉంటుందంట నాన్న. అంటే h ఈజ్ ఈక్వల్స్ టు 1/4 ఆఫ్ ఇట్స్ రేంజ్ అన్నాడమ్మా. అంటే ఫస్ట్ మనం ఏం ప్రూవ్ చేయాలి సార్ అంటే వీ హ్యావ్ టు ప్రూవ్ నాన్న. వాడు అడిగిండే క్వశ్చన్ ఫస్ట్ గుర్తుపెట్టుకో, వీ హ్యావ్ టు ప్రూవ్ అట్ 45 degrees. సో అట్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 45 degrees దగ్గర ఒక బాడీని నువ్వు లాంచ్ చేస్తే మ్యాక్సిమం హైట్ దగ్గర నాన్న, సో దాన్ని హెచ్ మ్యాక్స్ అంటాం. సో ఆ మ్యాక్సిమం హైట్ దగ్గర రేంజ్ 1/4 అవుతుంది. అంటే 1/4 ఆఫ్ ఆర్, దాన్ని సింపుల్గా r/4, అది నువ్వు ప్రూవ్ చేయాలి. సో ప్రూవ్ చేయాలంటే మ్యాక్సిమం హైట్ ఫార్ములా మీకు తెలుసు, రేంజ్ ఫార్ములా మీకు తెలుసు, అది రాసేద్దాం నాన్న. సో స్టెప్ 1, సో ఫస్ట్ మ్యాక్సిమం హైట్ ఫార్ములా వీ నో దట్. So we know that maximum height formula nana. So we know that, so maximum height h max. So we know that maximum height h max formula nana. Em h max formula, h max is equals to u square sin square theta by 2g అవుతుంది నాన్న. ఇది maximum height నాన్న. నెక్స్ట్
ఇక్కడ నేను ప్రూవ్ చేయాల్సిన టర్మ్లో రేంజ్ కూడా ఉంది కదా, సో కాబట్టి రేంజ్ కూడా తీసుకున్నాను. సో రేంజ్, సో వీ నో దట్ మ్యాక్సిమం హైట్ అయిపోయింది కదా, నెక్స్ట్ వచ్చేసి రేంజ్ నాన్న. సో కమా రేంజ్, సో రేంజ్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు వాట్? సో ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు యూ స్క్వయర్ సైన్ 2θ బై జీ అవుతుంది నాన్న. సో we know that first amma what you have to prove, at tan 45 degrees angle maximum height reached by the projectile is quarter of its range, h is equals to r by 4 45 degrees దగ్గర నువ్వు ప్రూవ్ చేయి అన్నాడు. సో కాబట్టి నాకు we know that maximum height formula u square sin square theta by 2z, we know that range also we know that u square sin 2θ by z. now ma ఇప్పుడు ఈ రెండుతో ఈ ఈక్వేషన్ ప్రూవ్ చేయాలి 45 degrees దగ్గర. ఏం చేస్తానంటే సింపుల్గా ఈ రెండు డివైడ్ చేయి. ఈ ఈక్వేషన్ రావడం కోసం అంతే, ఇంకేం లేదు, వాడు అదే ప్రూవ్ చేయమన్నాడు. సో ఆ ఈక్వేషన్స్ రావడం కోసం ఈ 2 టర్మ్స్ని డివైడ్ చేస్తున్నాను నాన్న. సో డివైడ్ చేస్తే దెన్ వాట్ టు గెట్ నాన్న, జస్ట్ హెచ్ మ్యాక్స్ బై ఆర్ చేద్దాం నాన్న. సో హెచ్ మ్యాక్స్ బై ఆర్, సో జస్ట్ డివైడ్ చేద్దాం నాన్న. దెన్ వాట్ టు గెట్, సో ఈ 2 టర్మ్స్ని డివైడ్ చేస్తాను ఇది ప్రూవ్ చేయడం కోసం. ఓకే సార్, ఎలా? హెచ్ మ్యాక్స్ బై ఆర్ అంటే ఏమవుతుంది చూడన్నా, యూ స్క్వయర్ సైన్ స్క్వయర్ థీటా బై 2g నాన్న, ఇది మ్యాక్సిమం హైట్ హోల్ డివైడెడ్ బై రేంజ్ నాన్న, యూ స్క్వయర్ సైన్ 2θ బై జీ నాన్న. సింపుల్. నౌ రెసిప్రోకల్ చేయొచ్చా దీన్ని? సో దీన్ని రెసిప్రోకల్ చేద్దాం. దెన్ వాట్ టు గెట్ నాన్న, సో యూ స్క్వయర్ సైన్ స్క్వయర్ థీటా బై 2g ఓకే ఇంటూ నాన్న దీన్ని రెసిప్రోకల్ చేస్తే దెన్ వాట్ టు గెట్, సో రెసిప్రోకల్ చేస్తే g బై యూ స్క్వయర్ సైన్ 2θ రైట్. సో అప్పుడు ఏమవుతుందన్న, యూ స్క్వేర్ గెట్ క్యాన్సిల్డ్ అవుట్, జీ గెట్ క్యాన్సిల్డ్ అవుట్. నాన్న సైన్ 2θ అంటే యూ ఆల్రెడీ నో దట్ 2 sin θ cos θ. సో అప్పుడు ఏమవుతుందన్న, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ స్క్వయర్ థీటా బై నాన్న సైన్ 2θ అంటే నాన్న 2 sin θ cos θ రైట్. సో అప్పుడు నథింగ్ బట్ స్క్వయర్ సైన్ θ గెట్ క్యాన్సిల్డ్ అవుట్ నాన్న. దెన్ సింప్లీ వాట్ టు గెట్ హియర్, సో ఇక్కడ ఇంటూ 2 ఉందా రైట్. ఓకే అమ్మా, సో ఇక్కడ 2 ఇంటూ సైన్ 2θ అంటే 2 sin θ cos θ రైట్ మా. సో 2 ఇంటూ 2 ఏమవుతుంది 4. సో కాబట్టి ఇప్పుడు సింపుల్గా 1/4 ఓకే అమ్మా సైన్ θ బై cos θ tan θ. సో 1/4 tan θ. సో జాగ్రత్తగా చూడన్న. సో అప్పుడు హెచ్ మ్యాక్స్ బై ఆర్కి ఒక ఈక్వేషన్ వచ్చేసిందన్న, హెచ్ మ్యాక్స్ బై ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు tan θ బై 4 మా అంతేనా వచ్చిండేది. సో హెచ్ మ్యాక్స్ బై ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్, tan θ బై 4 నాన్న. ఇప్పుడు లాంచింగ్ యాంగిల్ వాడు ఎంత ఇచ్చా, θ వాల్యూ 45 degrees. సో కాబట్టి గివెన్, సో గివెన్ θ వాల్యూ వాట్ 45 degrees. దెన్ సో 45 degrees ఇక్కడ యూస్ చేస్తేనా దెన్ హెచ్ మ్యాక్స్ బై ఆర్ బికమ్స్ వాట్, అప్పుడు ఏమవుతుంది చూడన్నా, దెన్ హెచ్ మ్యాక్స్ బై ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు నాన్న ఇక్కడ θ అంటే 45 tan 45 1. సో కాబట్టి అప్పుడు సింపుల్గా ఏమవుతుంది 1/4. సో జస్ట్ ఆర్ అప్పకి పంపించేస్తే నాన్న. దెన్ వాట్ టు గెట్, సో అప్పుడు హెచ్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు r/4. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోమ్మా అట్ 45 degrees, సో మ్యాక్సిమం హైట్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్, క్వార్టర్ ద రేంజ్. సో అట్ 45 degrees హెచ్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు r/4. ఇది రాస్తే 4 మార్క్స్ నాన్న, సింపుల్. సో ఇక్కడ వరకు మనం ఏం చేస్తాం ఒకసారి చూడండి అన్న. సో ఫస్ట్ ఇక్కడ మ్యాక్సిమం హైట్ తీసుకుంటున్నాం, రేంజ్ ఫార్ములాస్ తీసుకుంటున్నాం. సో ఫస్ట్ వాడు ఇచ్చిన దాన్ని బట్టి 45 degrees దగ్గర ఒక ప్రొజెక్టైల్ని మీరు లాంచ్ చేసినప్పుడు మ్యాక్సిమం హైట్ దగ్గర 1/4 ఆఫ్ ఇట్స్ రేంజ్ మ్యాక్సిమం హైట్కి ఈక్వల్ అవుతుందంట. అంటే హెచ్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు r/4 ప్రూవ్ చేయాలా 45 degrees దగ్గర. కానీ హెచ్ మ్యాక్స్ ఫార్ములా రాసుకున్నా, రేంజ్ ఫార్ములా రాసుకున్నా, ఆ రెండు డివైడ్ చేసినాను అన్న. సో డివైడ్ చేసినప్పుడు ఇది రెసిప్రోకల్ అవుతుంది, రేంజ్ ఫార్ములా యూ స్క్వేర్కి జీ క్యాన్సిల్ అయిపోతుంది. సో అక్కడ సైన్ 2θ ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ సైన్ స్క్వేర్ θ అలాగే రాస్తాన్నా, 2 అలాగే రాస్తాన్నా. సైన్ 2θ అంటే 2 sin θ cos θ, సైన్ θ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది 1/4 tan θ. సో ఇక్కడ లాంచింగ్ యాంగిల్ 45 degrees అన్నాడు కాబట్టి θ ప్లస్లో 45 tan 45 1 ఆర్ అప్పకి పంపిస్తాన్నా. అప్పుడు హెచ్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు r/4 నాన్న. సో ఇది బేసిక్గా మీ ఐపీ ఫార్ములా రాసాము బాబు. రే వినమ్మా. నెక్స్ట్ దీంట్లో ఆబ్జెక్టివ్ ఫార్ములామా రాయమ్మా నాన్న. దీంట్లో ఆబ్జెక్టివ్ ఫార్ములా ఇది నాన్న, హెచ్ మ్యాక్స్ బై ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు tan θ బై 4. ఇది ఎక్కువగా ఆబ్జెక్టివ్ వాడతాం నాన్న. కీప్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్ బాబు. హెచ్ మ్యాక్స్ బై 4 హెచ్ మ్యాక్స్ బై ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు tan θ బై 4. ఇది
సో ఎక్కువగా ఆబ్జెక్టివ్ పర్పస్ వాడతారు నా రాయమ్మ ఫార్ ఆబ్జెక్టివ్ పర్పస్ అని చెప్పి ఆ ఫార్ములా రాసుకో హెచ్ మ్యాక్స్ బై ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు tan θ బై 4 మామూలుగా 45 degrees దగ్గర మ్యాక్సిమం హైట్ దగ్గర హెచ్ మ్యాక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఆర్ బై 4 అది ఒక క్వశ్చన్ అన్న బట్ దాంట్లో యాంగిల్ ఇవ్వకపోతే దెన్ వాట్ ఈస్ యువర్ ఫార్ములా హెచ్ మ్యాక్స్ బై ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు tan θ బై 4 ఇఫ్ angle is not present. So put a box for this formula. So for objective purpose if angle is given theta value 45 ఇవ్వకపోతే సో అప్పుడు ఇక్కడ ఫార్ములా h max by r is equals to tan theta by 4 ఇది గుర్తుపెట్టుకోమ్మా నెక్స్ట్ క్వశ్చన్ నాన్న నెక్స్ట్ క్వశ్చన్ if theta is the angle of projectile r is the range h is the maximum height capital T is the time of flight then show that tan theta is equals to 4h by r h is equals to gt square by 8 అన్నాడు సో ఇది IP 4 marks నాన్న so that you want to prove now చూడన్నా సో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే ఇఫ్ థీటా ఈజ్ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్టైల్ నాన్న నువ్వు ఎంత యాంగిల్తో ఒక బాడీని ప్రొజెక్ట్ చేస్తున్నావో ఆబ్జెక్ట్ ప్రొజెక్టైల్ చేస్తున్నావో దాని ఒక యాంగిల్ థీటా రేంజ్ని క్యాపిటల్ ఆర్ అనుకున్నాడు నాన్న హెచ్ని మ్యాక్సిమం హైట్ అనుకున్నాడు టీని టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనుకున్నాడు అప్పుడు ఈ 2 ఎక్స్ప్రెషన్స్ నువ్వు ప్రూవ్ చేయాలా tan θ is equals to 4h by r h is equals to gt square by 8 నాన్న డెరివేషన్స్ ఫర్ యువర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ బట్ ఫార్ములాస్ for your objective IT. Sir, ela first nana we know that so first step nana we know that nana formulas raseddam nana so we know that range so range formula nana r ni range anukomannadu r is equals to u square sin 2 θ by g తర్వాత h ని మాక్సిమం హైట్ అన్నాడు సో కాబట్టి h is equals to దాని మాక్సిమం హైట్ u స్క్వేర్ sin స్క్వేర్ θ by 2g తర్వాత క్యాపిటల్ T ని టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనుకోమన్నాడు t is equals to 2u sin θ by g now you want to prove first one nana a ఏమి ఇచ్చాడు చూడనా tan θ is equals to 4h by r nana so a to prove సో ఏం ప్రూవ్ చేయాలా సార్ అంటే tan θ is equals to 4h by r సో tan θ is equals to 4h by r అది ప్రూవ్ చేయాలి నాన్న కానీ ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకో θ is the only angle ఇక్కడ ఏం వాల్యూ ఏమి ఇవ్వడం లేదు నాన్న సరే ఎలా సాల్వ్ చేస్తాం సార్ సో ఫస్ట్ RHS then you can take LHS నాన్న ఫస్ట్ RHS తీసుకొని LHS ప్రూవ్ చేస్తా if LHS equals to RHS given equation is correct so tan θ is equals to 4h by r ఇది కరెక్టా కాదా ప్రూవ్ చేయాలా సరే సార్ ఎలా ఫస్ట్ అమ్మ RHS సో టేక్ RHS we can prove LHS from that సో RHS ఏంటి సార్ అంటే 4h by r నాన్న సో which is equals to సో 4 సెపరేట్ చేసేస్తానన్నా ఇంటూ h అంటే ఆల్రెడీ నో దట్ మా u స్క్వేర్ sin స్క్వేర్ θ by 2g నాన్న హోల్ డివైడెడ్ బై r మా r అంటే u స్క్వేర్ sin 2θ by g నాన్న now u square get cancelled out g also get cancelled out simple nana so then what to get so appudu 4h by r equals to okay nana ikkada sin square theta by 2 undi nana so sin square theta by 2 into nana ikkada sin 2 theta by 1 reciprocal avute 1 by sin 2 theta right so sin 2 theta value rasesema then what to get so sin square theta by 2 into 1 by sin 2 theta ante nana 2 sin theta cos theta so appudu emotundana then square sin theta get cancelled out then what to get ma which is equals to 1 by 4 so ikkada 1 sin theta by 2 into 2 nana 4 sin theta by cos theta so కాబట్టి అప్పుడు ఏమవుతుంది 1 by 4 tan theta right సో 1 by 4 tan theta అవుతుందన్న సో అప్పుడు ఏమవుతుంది ఇంటూ ఇంటూ 4 ఉంది కదా ఇక్కడ ఇంటూ 4 ఉంది కదా ఇక్కడ సో చూడమ్మా విచ్ ఈజ్ ఈక్వల్స్ టు సో 4h by r ఈక్వల్స్ టు నాన్న ఇక్కడ నాన్న 4 ఇంటూ ఇక్కడమ్మా 4 ఇంటూ సో sin స్క్వేర్ θ by g
sin square theta by 2 నానా sin 2 theta by 1 రెసిప్రోకల్ చేస్తే 1 by sin 2 theta నెక్స్ట్ నానా సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 4 into sin square theta by 2 into 1 by sin 2 theta నానా సో 2 sin theta cos theta సో అప్పుడు ఇక్కడ నథింగ్ బట్ స్క్వేర్ sin theta క్యాన్సిల్ అవుతుందన్నా సో 2 into 2 4 ఇక్కడ 4 నాన్న ఇదంతా క్యాన్సిల్ అయిపోతుందమ్మా అప్పుడు రిమైనింగ్ sin theta by cos theta tan theta సో కాబట్టి అప్పుడు సింపుల్గా 4h by r ఈక్వల్స్ టు tan theta సో దిస్ ఈజ్ యువర్ వన్ ఎక్స్ప్రెషన్ నెక్స్ట్ నాన్న b సో b ఏం ప్రూవ్ చేయాలి చూడన్నా సో టు ప్రూవ్ h is equals to gt square by 8 to prove h is equals to gt square by 8 nana ip ki aithe derivation but objective iit aithe you have to remember these equations tan theta is equals to 4h by r danne ikkada enakal expression so h max is equals to h max by r is equals to tan theta by 4 ade reverse ante next nana so ikkada so h is equals to gt square by 8 so idela prove chestam sir simple nana take RHS so RHS తీసుకోమ్మా so RHS and we can prove LHS సో RHS తీసుకుంటే GT స్క్వేర్ బై 8 ఇప్పుడు LHS H ని ప్రూవ్ చేస్తే దిస్ ఈక్వేషన్ ఇస్ కరెక్ట్ సరే GT స్క్వేర్ బై 8 తీసుకుందాం నాన్న సో G అంటే కాన్స్టెంట్ అలాగే ఉంటుంది T స్క్వేర్ T అంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ 2u sin theta by z దాన్ని స్క్వేర్ చేయాలి నాన్న అప్పుడు ఏమవుతుంది 4u స్క్వేర్ sin స్క్వేర్ theta by g స్క్వేర్ హోల్ డివైడెడ్ బై 8 సో అప్పుడు ఏమవుతుంది G స్క్వేర్ గెట్ క్యాన్సిల్డ్ అవుట్ నాన్న సింపుల్ సో ఇంకా రిమైనింగ్ ఏముంటుంది చూడన్న సో GT స్క్వేర్ బై 8 ఈక్వల్స్ టు ఇక్కడ ఏమవుతుందన్న సో ఇక్కడ 8 ఇక్కడికి వచ్చేస్తుంది డినామినేటర్ సో 4u స్క్వేర్ sin స్క్వేర్ theta బై 8g నాన్న ఎందుకంటే 8 by 1 పైకి వెళ్తే 1 by 8 కాబట్టి 8g అవుతుంది సో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది 4 1s 4 2s so then what you get u square sin square theta by 2g so then simply maximum height kabatti gt square by 8 equals to h so that is your answer hi students welcome to Karunya physics classes so junior inter ip series lo manamu motion in a plane 4 marks క్వశ్చన్స్ ని డీల్ చేస్తున్నాం నాన్న ఈ మోషన్ ప్లేన్ లో డామ్ షూర్ 4 మార్క్స్ ఒక బిట్ వస్తుంది ఒక క్వశ్చన్ వస్తుంది 2 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది 1 మార్క్ ఒక క్వశ్చన్ వస్తుంది నాన్న సో కాబట్టి ఫస్ట్ ఈ 4 మార్క్స్ తర్వాత అదే మన ఛానల్లో 1 మార్క్ 2 మార్క్స్ క్లారిటీగా ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసిందాం నాన్న బట్ ఇందులో 4 మార్క్స్ ఒక గ్యారంటీ క్వశ్చన్ అంటున్నాను కాబట్టి ఇందులో ప్రాబ్లమ్స్ ఉంటాయి right as well as in text examples ఉన్నాయి సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇంక ఈ ప్రాబ్లమ్స్ నేను చెప్పే ప్రాబ్లమ్స్ చూసుకుంటే చాలు నాన్న ఇంకా వేరే ప్రాబ్లం అవసరం లేదు వేరే ఎనీ అదర్ ఎక్స్ట్రా సోర్స్ నీకు అవసరం లేదు నాన్న సో కాబట్టి ఇప్పుడు ఈ మోషన్ ఏ ప్లేన్లో 4 మార్క్స్ ఒక్కొక్క క్వశ్చన్ డీల్ చేస్తూ వెళ్దాం నాన్న అందులో ఫస్ట్ క్వశ్చన్ నాన్న వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాప్ రేటెడ్ క్వశ్చన్ నాన్న డామ్ షూర్ క్వశ్చన్స్లో వన్ ఆఫ్ ద క్వశ్చన్ మా ఏంటి చూడన్నా ఫస్ట్ క్వశ్చన్ మోషన్ ఏ ప్లేన్ 4 marks first question I am dealing so using parallelogram law of vectors derive an expression for magnitude and direction of the resultant vector అన్నాడు నన్న parallelogram law of vectors ని యూస్ చేసి నువ్వు రిజల్టెంట్ యొక్క magnitude ని డైరెక్షన్ ని ఎక్స్ప్లెయిన్ చేయి అన్నాడు సో యూజింగ్ parallelogram law of vectors derive an expression for magnitude and direction of the resultant vector అంటాడు సో ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్ ఫస్ట్ దీని ఒక బేసిక్ కాన్సెప్ట్ చూడన్నా ఏం బేసిక్ కాన్సెప్ట్ ఈ పారలోగ్రామ్ లా ఒక బేసిక్ కాన్సెప్ట్ ట్రయాంగిల్ లా మీద డిపెండ్ అవుతుంది నాన్న సో ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్స్ అంటే ఏంటి సార్ సో మీకు ఆల్రెడీ 2 మార్క్స్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసింటాను నాన్న సో ఒకవేళ ఈ 4 మార్క్స్ తర్వాత నెక్స్ట్ టుమారోనే నేను 2 మార్క్స్ అండ్ 1 మార్క్ అప్లోడ్ చేస్తాను అందులో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను బట్ మీకు ఐడియా కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో జాగ్రత్తగా చూడన్నా సో ఐడియా కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏంటి సార్
సో ఫస్ట్ వన్ అన్న పారలోగ్రామ్ లా. ఈ పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ అసలు దేని మీద డిపెండ్ అవుతుంది సార్ అంటే ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్ అడిషన్ మీద డిపెండ్ అవుతుంది నాన్న. అంటే ఎప్పుడైనా సరే ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఉంటాయి కదా. సో 2 వెక్టార్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ బై ద 2 సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ టేకెన్ ఇన్ సేమ్ ఆర్డర్ అంటాం. సో ఈ పారలోగ్రామ్ లా నీకు అర్థం కావాలి అంటే ట్రయాంగిల్లా నీకు అర్థం కావాలి. సో నువ్వు 3 సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్లో 2 సైడ్స్ని నువ్వు తీసుకోనా. ఆ 2 సైడ్స్లో 2 వెక్టార్స్ని తీసుకో. వెక్టార్ అంటే మనకు తెలుసు కదా, మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, డైరెక్షన్ ఉండాలి. సపోజ్ ఇప్పుడు నేను 2 వెక్టార్స్ తీసుకున్నాను అన్న. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ 1 వెక్టార్, దిస్ ఈజ్ యువర్ అనదర్ వెక్టార్. ఇలా 2 వెక్టార్స్ తీసుకున్నాను అన్న. వెక్టార్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, డైరెక్షన్ ఉండాలి. సో మ్యాగ్నిట్యూడ్ అంటే లైన్ సెగ్మెంట్, డైరెక్షన్ అంటే యారో హెడ్ అని అర్థం. సో ఇప్పుడు ఇక్కడ 2 వెక్టార్స్ రిప్రజెంటెడ్ బై మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ బై ద 2 సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అంటాం నాన్న. సో బై ద 2 సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇన్ సేమ్ ఆర్డర్. సేమ్ ఆర్డర్ అంటే చూడమ్మా యారో మార్క్, సేమ్ ఆర్డర్ అంటే ఇది యాంటీ క్లాక్ లేదా క్లాక్ వైజ్ ఏదైనా సరే 2 సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్లో 2 వెక్టార్స్ని మీరు తీసుకోండి సేమ్ ఆర్డర్లో, రైట్, సేమ్ ఆర్డర్. బట్ closing side resultant also represented by magnitude and direction in reverse order అంటాం. సో ఈ క్లోజింగ్ సైడ్ ఎప్పుడు ఎలా ఉండాలి సార్ అంటే రివర్స్ ఆర్డర్లో ఉండాలి నాన్న. సో దిస్ ఈజ్ యువర్ క్లోజింగ్ సైడ్, దిస్ ఈజ్ యువర్ థర్డ్ సైడ్ ఆల్సో రిప్రజెంటెడ్ బై magnitude and direction ఇన్ రివర్స్ ఆర్డర్ అంటాం నాన్న. సో మామూలుగా బేసిక్గా మీరు అబ్జర్వ్ చేస్తేనా, సో బేసిక్గా సేమ్ ఆర్డర్ అంటే చూడనా ఇలా ఉండాలి, సేమ్ ఆర్డర్. సో సేమ్ ఆర్డర్ అంటే కిందికి ఉండాలి, ఇక్కడ ఆరో మార్క్ థర్డ్ సైడ్ క్లోజింగ్ సైడ్, బట్ రివర్స్ ఆర్డర్లో ఉండాలి. సో దీన్నే మనం ఏమంటామంటే రిజల్టెంట్ అంటాం, రైట్. సో ఇది ఏ బార్ అనుకుంటేనా, దిస్ ఈజ్ యువర్ బి బార్ అనుకుంటే ఈ రెండు కలిపితే వచ్చేది థర్డ్ సైడ్ రివర్స్ ఆర్డర్లో ఉంటుంది. సో దాన్నే మనం సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఏ బార్ ప్లస్ బి బార్ అంటాం, రైట్. ఇప్పుడు దీని అడ్జసెంట్ సైడ్స్ తీసుకున్నారనుకోండి అప్పుడు మీకు ఫామ్ అయ్యేదే పారలోగ్రామ్ లా నాన్న. సో ఇంతకనికి ఏ బార్కి అడ్జసెంట్ సైడ్, బి బార్కి అడ్జసెంట్ సైడ్ తీసుకోండి. అప్పుడు ఏమవుతుంది చూడన్నా, సో ఏ బార్కి అడ్జసెంట్ సైడ్, రైట్. సో ఏ బార్కి అడ్జసెంట్ సైడ్, బి బార్కి అడ్జసెంట్ సైడ్, రైట్. సో ఏ బార్కి అడ్జసెంట్, బి బార్కి అడ్జసెంట్ నాన్న. సో దిస్ ఈజ్ యువర్ బి బార్ అండ్ దిస్ ఈజ్ యువర్ ఏ బార్, రైట్. బి బార్కి అడ్జసెంట్, ఏ బార్కి అడ్జసెంట్, అప్పుడు మీకు ఫామ్ అయ్యేదే పారలోగ్రామ్ అంటాం, రైట్. సో ఇందులో కూర్చున్నానా బి ప్లస్ ఏ, జాగ్రత్త చూడు, బి బార్ ఇస్ ద ఫస్ట్ వెక్టార్, ఏ బార్ ఇస్ ద సెకండ్ వెక్టార్. ఇది క్లోజ్ చేయి, ఇది మాత్రం అబ్జర్వ్ చేస్తాను. ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంటుంది, రైట్. చూడండి ట్రయాంగిల్ ఇక్కడ ఎలా క్రియేట్ అవుతుందో. సో దిస్ ఈజ్ 1 ట్రయాంగిల్ కదా. ఈ ట్రయాంగిల్ హైలైట్ అయ్యేది మాత్రమే చూడండి నాన్న. ఇది బి బార్, ఏ బార్ సేమ్ ఆర్డర్, బట్ థర్డ్ సైడ్ ఆల్సో రిప్రజెంటెడ్ బై మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఇన్ రివర్స్ ఆర్డర్. రివర్స్ ఆర్డర్ అంటే సేమ్ ఆర్డర్ అంటే కిందికి రావాలి, బట్ రివర్స్ ఆర్డర్ కాబట్టి ఇక్కడ ఆరో మార్క్ ఇలా అప్వర్డ్ క్రియేట్ అవుతుంది నాన్న, రైట్. సో కాబట్టి ఇక్కడ బి ప్లస్ ఏ, అందుకే ఎప్పుడైనా సరే వెక్టార్ అడిషన్ ఆల్వేస్ ఒబేస్ కామ్యుటేటివ్ లా అంటారు. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ప్లస్ ఏ. సో ఇలా పారలోగ్రామ్ ని క్రియేట్ అవుతుంది నాన్న, రైట్. సో ఇప్పుడు ఈ పారలోగ్రామ్ ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్, ఆ పారలోగ్రామ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎలా ఉంటుంది సార్ అంటే కంప్లీట్గా మీకు ఇక్కడ పారలోగ్రామ్ ఎక్కడ మెయింటైన్ అవుతుంది, రిజల్టెంట్ అంటే డయాగ్నల్ అంటాం నాన్న. సో కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే ట్రయాంగిల్ లా చూసుకో, నువ్వు ఒక ట్రయాంగిల్ తీసుకుంటే 2 సైడ్స్ 2 వెక్టార్స్తో నువ్వు రిప్రజెంట్ చేస్తే విచ్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. థర్డ్ సైడ్ కూడా మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉండాలి, అది కూడా వెక్టార్ అయ్యి ఉండాలి, కానీ రివర్స్ ఆర్డర్లో ఉండాలి. ఇక్కడ చూడన్నా, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒకసారి చూస్తేనన్నా, ఇది ఒక ట్రయాంగిల్ సి, కరెక్ట్, వైట్ కలర్, ఇది ఒక ట్రయాంగిల్ నాన్న, సేమ్ ఆర్డర్ బట్ ఇది రివర్స్ ఆర్డర్, బట్ ఇక్కడ పైన ఒకటి ట్రయాంగిల్ గ్రీన్ కలర్. సో మీరు అబ్జర్వ్ చేస్తే 2 ట్రయాంగిల్స్ క్రియేట్ అవుతున్నాయి, బట్ రిజల్టెంట్ ఆల్వేస్ అట్ ద డయాగ్నల్. సో పారలోగ్రామ్లలో ఎప్పుడైనా సార్ రిజల్టెంట్ ఎక్కడ ఉంటుందంటే డయాగ్నల్. చాలామంది సార్ పారలోగ్రామ్లో డయాగ్నల్ బై హార్ట్ చేసేస్తూ ఉంటారు, ఎందుకు డయాగ్నల్ వస్తుంది సార్, దిస్ ఇస్ ద ప్రూఫ్ నాన్న. సో ఏ బి రెండు సేమ్ ఆర్డర్, రిజల్టెంట్ ఆపోజిట్ ఆర్డర్. ఇది ఒక ట్రయాంగిల్, అడ్జసెంట్ సైడ్స్ తీసుకున్నాను నాన్న, బి బార్
adjacent side, A bar adjacent side. So ఇక్కడ కూడా సేమ్ ఆర్డర్ బట్ రిజల్టెంట్ ఆపోజిట్ ఆర్డర్. సో నువ్వు A ప్లస్ B తీసుకున్నా B ప్లస్ A తీసుకున్నా రిజల్టెంట్ ఆల్వేస్ అట్ ద డయాగ్నల్ ఫామ్ అవుతుంది అన్న. సో డయాగ్నల్ రిజల్టెంట్ ఈస్ ఫార్మ్డ్. కాబట్టి డయాగ్నల్ నే సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ రిజల్టెంట్. అటువంటి రిజల్టెంట్ కి మాగ్నిట్యూడ్ డైరెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటున్నాడు. దిస్ ఈస్ ఫర్ యువర్ 4 మార్క్స్. ఓకే సార్, మళ్ళీ దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్ అనేదే మన కాన్సెప్ట్ అమ్మా. ఓకే సార్, సో దీనికి స్టేట్మెంట్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఎలా ఉంటుందో చూడను. రైట్ నాన్న, పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ని యూజ్ చేసి రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ అనుకోమన్నాడు కదా. సో దానికోసం ఈ స్టేట్మెంట్ నాన్న. ఏం స్టేట్మెంట్ చూడమా, పారలోగ్రామ్ లా స్టేట్మెంట్ ఏంటి? ఇఫ్ 2 వెక్టార్స్ ఆర్ రిప్రజెంటెడ్, మీకు ఆల్రెడీ చెప్పాను పారలోగ్రామ్ లా రిప్రజెంటెడ్ బై ట్రయాంగిల్ లా, రైట్, కాంపిటేటివ్ లా, డయాగ్నల్ ఇస్ ద రిజల్టెంట్. ఆ థియరీ గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఇక్కడ చూడన్న, సో ఇఫ్ 2 వెక్టార్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై magnitude and direction by the 2 adjacent sides of a parallelogram drawn from a point, then the resultant also represented by magnitude and direction by the diagonal passing through the same point అంటాం. సో ఇక్కడ ఏం చెప్తున్నాం, 2 వెక్టార్స్ ని తీసుకో, ఆ 2 వెక్టార్స్ యొక్క అడ్జసెంట్ సైడ్స్ ఫ్రేమ్ చేస్తే ఒక పారలోగ్రామ్ క్రియేట్ అవుతుందంట. ఆ పారలోగ్రామ్ యొక్క డయాగ్నల్లోనే రిజల్టెంట్ డెవలప్ అవుతుంది అంటాడు. సో ఒకసారి చూడన్న, స్టేట్మెంట్ ఏం చెప్తాం, ఇఫ్ 2 వెక్టార్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ బై ద 2 అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ఎ పారలోగ్రామ్ డ్రాన్ ఫ్రమ్ ఏ పాయింట్ అంటాడు. సో ఇక్కడ ఏంటి సార్, ఈ ఫస్ట్ లైన్ మీనింగ్ ఏంటి సార్ అంటే చూడన్న, సో ఇక్కడ 2 వెక్టార్స్ తీసుకుందాం, దాన్నే co-initial vectors అంటాం. ఏమంటాం నాన్న, co-initial vectors. సపోజ్ లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ 1 పాయింట్, రైట్ సార్. ఇప్పుడు ఇక్కడ co-initial వెక్టార్ తీసుకుందాం నాన్న. సో ఇదొక వెక్టార్ నాన్న, రైట్ సార్. సో దిస్ ఈజ్ 1 వెక్టార్. సో co-initial వెక్టార్ అంటున్నాం కాబట్టి 2 వెక్టార్స్ ఐఎమ్ టేకింగ్ నాన్న. సో 2 వెక్టార్స్ ఇలా తీసుకుంటాను. సో లెట్ us కన్సిడర్ దీస్ ఆర్ ద 2 వెక్టార్స్ ఫ్రమ్ ఏ పాయింట్ కాల్డ్ O. ఓకే, ఓ అనే పాయింట్ నుండి 2 వెక్టార్స్ తీసుకుంటాను. వెక్టార్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, డైరెక్షన్ ఉండాలి. ఈ లైన్ సెగ్మెంట్నే మ్యాగ్నిట్యూడ్ అంటాం, ఈ యారో హెడ్నే డైరెక్షన్ అంటాం. సో ఇక్కడ 2 వెక్టార్స్ తీసుకుంటున్నాం. ఆ 2 వెక్టార్స్నే సింప్లీ వాట్ ఐ కాల్ ఇట్ యాజ్ అన్ ఏ బార్ బి బార్ తీసుకుంటాను. నన్ను దీన్ని పి బార్ క్యూ బార్ అనుకో, నీ ఇష్టం, డోంట్ వరీ, బట్ ఐఎమ్ టేకింగ్ ఏ బార్ అండ్ బి బార్. సో ఇక్కడ ఒకే పాయింట్ నుండి 2 వెక్టార్స్ నేను తీసుకుంటాను నాన్న. ఇఫ్ 2 వెక్టార్స్, వెక్టార్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, డైరెక్షన్ ఉండాలి కదా. ఇఫ్ 2 వెక్టార్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ బై ద 2 అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ఏ పారలోగ్రామ్ డ్రాన్ ఫ్రమ్ ఏ పాయింట్ అన్నాం నాన్న. ఇక్కడ ఒక పాయింట్ O నుండి 2 వెక్టార్స్ తీసుకున్నాం, మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. దీని అడ్జసెంట్ సైడ్స్ డ్రా చేస్తే, దీని అడ్జసెంట్ సైడ్స్ నాన్న, ఏ బార్కి దిస్ ఈజ్ యువర్ అడ్జసెంట్ సైడ్, రైట్ సార్. A bar adjacent, B bar ki this is your adjacent side, yes sir. So this is your B bar. Okay, సో ఇక్కడ జాగ్రత్తగా చూడన్న, ఇఫ్ 2 వెక్టార్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ బై ద 2 అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ఏ పారలోగ్రామ్ డ్రాన్ ఫ్రమ్ ఏ పాయింట్. ఆ ఓ అనే పాయింట్ నుండే కదా మనం పారలోగ్రామ్ ఫ్రేమ్ చేస్తున్నాం. అదే ఇక్కడ ఫస్ట్ లైన్ అన్న చూడన్న, ఇఫ్ 2 వెక్టార్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్, ఇవే 2 వెక్టార్స్ నాన్న, ఒక పాయింట్ నుండి తీసుకుంటున్నాం. సో బై ద 2 అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ఏ పారలోగ్రామ్, ఏ బార్ అడ్జసెంట్ సైడ్, బి బార్ అడ్జసెంట్ సైడ్, ఒక పారలోగ్రామ్ క్రియేట్ అవుతుంది. ఎక్కడ, ఈ ఒక్క పాయింట్ నుండే పారలోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాం, డ్రాన్ ఫ్రమ్ ఏ పాయింట్. ఇప్పుడు ఈ పారలోగ్రామ్ యొక్క రిజల్టెంట్, దెన్ ద రిజల్టెంట్ ఆల్సో రిప్రజెంటెడ్ బై మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. ఈ టోటల్ నువ్వు ఏదైతే 2 వెక్టార్స్ దాని అడ్జసెంట్ సైడ్స్ తీసుకొని పారలోగ్రామ్ డ్రాన్ ఫ్రమ్ ఏ పాయింట్ క్రియేట్ చేసావో, ఆ పారలోగ్రామ్ లో రిజల్టెంట్ ఉండాలి. ఆ పారలోగ్రామ్ లో రిజల్టెంట్ ఎక్కడ ఉంటుంది సార్? సో ఇక్కడ అన్ని వెక్టార్స్ తీసుకున్నావు కాబట్టి రిజల్టెంట్ మస్ట్ బి ఏ వెక్టార్. సో ద రిజల్టెంట్ ఆల్సో రిప్రజెంటెడ్ బై మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ బై ద డయాగ్నల్ పాసింగ్ త్రూ ద సేమ్ పాయింట్ అంటాం. సో ఇక్కడ ఈ నథింగ్ బట్ ఈ పారలోగ్రామ్ లో, ఓకే, సో డయాగ్నల్ represents the, so this is the diagonal nana. So diagonal represents the resultant of the parallelogram nana. So this is your resultant. I call it as an R bar. అంటే ఏ బార్ బి బార్ కలిపిన, బి బార్ ఏ బార్ కలిపిన రిజల్టెంట్ ఆల్వేస్ అట్ ద డయాగ్నల్ నాన్న. సో ఇది ఇక్కడ కాన్సెప్ట్. సో ఇక్కడ చూడండి, సెకండ్ లైన్ చూడన్నా, దెన్ ద రిజల్టెంట్ ఆల్సో రిప్రజెంటెడ్ బై మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. దెన్ ద రిజల్టెంట్ ఆల్సో రిప్రజెంటెడ్ బై మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఎక్కడ సార్? బై ద డయాగ్నల్ పాసింగ్ త్రూ ద సేమ్ పాయింట్. నువ్వు ఏ పాయింట్ నుండి అయితే పారలోగ్రామ్ క్రియేట్ చేసావో అదే పాయింట్ నుండి
అవ్వాలి, డయాగ్నల్లో ఆ రిజల్టెంట్ పాస్ త్రూ అవ్వాలి. ఇప్పుడు ఈ డయాగ్నల్కి మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ చెప్పండి, దట్ ఈస్ యువర్ పారలోగ్రామ్ లా. అర్థమవుతుందా? సో స్టేట్మెంట్ ఏం చెప్తున్నాం చూడన్నా, ఇఫ్ టూ వెక్టార్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై కోఇన్షియల్ వెక్టార్స్ ఐఎమ్ టేకింగ్ ఫ్రమ్ పాయింట్ ఓ, దట్ ఈస్ ద పాయింట్. ఆ పాయింట్ నుండే మనం పారలోగ్రామ్, డయాగ్నల్, రిజల్టెంట్ అన్ని క్రియేట్ చేస్తున్నాం. సో ఒక పాయింట్ దగ్గర టూ వెక్టార్స్ తీసుకుంటున్నాం. సో ఇఫ్ టూ వెక్టార్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై magnitude and direction by the two adjacent sides of a parallelogram drawn from a point, then the resultant also represented by magnitude and direction by the diagonal passing through the same point. So this is the statement of parallelogram, right? సరే, ఇప్పుడు దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్ అంటే కొన్ని పాయింట్స్ తీసుకుందాం నాన్న, సైడ్స్ తీసుకుందాం. దిస్ ఈజ్ O, దిస్ ఈజ్ P, రైట్? దిస్ ఈజ్ యువర్ Q అండ్ దిస్ ఈజ్ యువర్ M. ఇలా పాయింట్స్ తీసుకున్నాం నాన్న. సో అదే ఇక్కడ రాస్తున్నాం నాన్న, లెట్ ఓకే ఓపీ, లెట్ ఓపీ సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బార్. సో ఓపీ సైడ్ అనేది ఓపీ లైన్లో ఏ బార్ ఉంది నాన్న. తర్వాత ఓక్యూ, సో ఓక్యూ ఈజ్ ఈక్వల్స్ టు బి బార్. ఎస్ సార్ నాన్న, ఓపీ సైడ్ ఏ బార్, ఓక్యూ సైడ్ బి బార్, రైట్? సో ఇక్కడ క్యూఎం కూడా ఏ బారేలే, పిఎం కూడా బి బార్, డోంట్ వరీ. ఓకే, సో ఓపీ సైడ్ ఏ బార్, ఓక్యూ సైడ్ బి బార్ నాన్న, రైట్? సో యాక్టింగ్ అట్ ఓ దగ్గర ఉండే వెక్టార్స్ తీసుకుంటాను, యాక్ట్ అట్ ఓ. ఏమందరికి అర్థమవుతుందా? సో లెట్ ఓ దగ్గర మాత్రమే నాన్న, ఓపీ దగ్గర ఏ బార్, ఓక్యూ దగ్గర బి బార్ ఉంది, యాక్ట్ అట్ ఓ, రైట్? నెక్స్ట్ నాన్న, సో ఇప్పుడు నాకు ఈ రిజల్టెంట్కి డైరెక్షన్ ఉంది, మ్యాగ్నిట్యూడ్ ఉంది, అదే నువ్వు మ్యాథమెటికల్గా ప్రూవ్ చేయాలా. దానికోసం ఏం చేస్తామంటే లెట్ టీటా బి ద యాంగిల్ బిట్వీన్ ద టూ వెక్టార్స్, లెట్ టీటా బి ద యాంగిల్, లెట్ టీటా బి ద యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్. సో ఏ బార్కి బి బార్కి మధ్య యాంగిల్ టీటా ఉందనుకోనా? ఎస్ సార్. సో లెట్ టీటా బి ద యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్. ఓకే సార్, ఏ బార్కి బి బార్కి మధ్య యాంగిల్ టీటా. ఒక్కసారి చూడండి, ఇప్పటివరకు ఏం చెప్తున్నాం, ఒక పాయింట్ తీసుకుంటున్నాం, టూ వెక్టార్స్ ఐఎమ్ టేకింగ్ నాన్న. వెక్టార్స్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, డైరెక్షన్ ఉండాలి. ఆ టూ వెక్టార్స్ ఒక అడ్జసెంట్ సైడ్స్ డ్రా చేస్తున్నాం, ఒక పారలోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాం. సో ట్రయాంగిల్ లా ప్రకారం ఏ ప్లస్ బి తీసుకున్న, బి ప్లస్ ఏ తీసుకున్న, రిజల్టెంట్ అట్ ద డయాగ్నల్. సో కాబట్టి ఇక్కడ రిజల్టెంట్ ఆల్సో రిప్రజెంటెడ్ బై మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ బై ద డయాగ్నల్ పాసింగ్ త్రూ ద సేమ్ point. So if two vectors are represented by magnitude and direction by the two adjacent sides of a parallelogram drawn from a point, then the resultant also represented by magnitude and direction by the diagonal passing through the same point. So ikkada sides తీసుకున్నాం OP QM. So let OP be the A bar, let OQ be the B bar at point O, theta be the angle between A bar and B bar. Yes sir. Now how to calculate it? నన్ను ఫస్ట్ ఇక్కడ B bar ని రిజాల్వ్ చేయమా. ఇక్కడ theta వచ్చింది కాబట్టి సో ఇక్కడ కూడా theta ఉంటుంది నాన్న. సో let us consider this is your angle theta, right? సో ఇక్కడ theta ఉంది కాబట్టి నాన్న ఇక్కడ కూడా angle theta ఉంటుందమ్మా. ఓకే, సో నా నాన్న సో బిన్ రిజాల్వ్ చేస్తే, రిజాల్వ్ అంటే ఆల్వేస్ స్ప్లిట్ ఇంటూ కాంపోనెంట్స్. ఎక్కడైతే యాంగిల్ ఉందో అక్కడ కాస్, యాంగిల్ లేని చోట సైన్ అన్న, దాన్ని రెజల్యూషన్ అంటాం, స్ప్లిట్టింగ్ అంటాం. సో అప్పుడు ఇక్కడ మీరు స్ప్లిట్ చేస్తే రైట్, దెన్ వాట్ టు గెట్ హియర్, ఇక్కడ బి కాస్ థీటా క్రియేట్ అవుతుందన్న. ఎస్ సార్, ఇక్కడ వర్టికల్ కాంపోనెంట్ ఇక్కడ క్రియేట్ అవుతుందన్న, బి సైన్ థీటా. బట్ ఎనీ వెక్టార్ యూ కెన్ షిఫ్ట్ ప్యారలలీ, దెర్ ఈజ్ నో చేంజ్. సో ఇక్కడ బి సైన్ థీటా క్రియేట్ అవుతుంది. ఏమర్థమవుతుందా? సో జస్ట్ బీన్ రిజాల్వ్ చేస్తున్నాం. ఇక్కడ యాంగిల్ టీటా ఉంది కాబట్టి ఇక్కడ కూడా యాంగిల్ టీటా జామెట్రీ వైజ్. సో ఇక్కడ బీన్ రిజాల్వ్ చేస్తే బి కాస్ టీటా, బి సైన్ టీటా. బట్ దిస్ వెక్టార్ ఐఎమ్ షిఫ్టింగ్ ప్యారలలీ. ఎనీ వెక్టార్ ప్యారలల్గా జీరో యాంగిల్తో షిఫ్ట్ చేస్తే దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ దట్ వెక్టార్, రైట్ మా? సో కాబట్టి ఇప్పుడు ఇది బి బార్ అన్నానా, అర్థమవుతుందా? అక్కడ టీటా ఉంది కాబట్టి జామెట్రికల్ ఇక్కడ కూడా టీటా, ఇక్కడ బి కాస్ టీటా వస్తుంది, ఇక్కడ బి సైన్ టీటా వస్తుంది అన్న. సో ఈ బి సైన్ టీటాని నేను ప్యారలల్గా షిఫ్ట్ చేస్తున్నాను అన్న. బి సైన్ టీటా, బి సైన్ టీటా, దేర్ ఈస్ నో చేంజ్ ఇన్ దిస్ వెక్టార్, దట్ ఐఎమ్ సేయింగ్ హియర్. అర్థమవుతుందా? ఓకే సార్. నాన్న ఇప్పుడు ఓపీని ఏ బార్ అనుకుంటాన్నా, ఓక్యూని బి బార్ అనుకుంటాన్నా, ఏబీని మధ్య టీటా అనుకుంటాన్నా. సో ఇక్కడ టీటా ఉంది కాబట్టి రైట్, జామెట్రీ ప్రకారం ఇక్కడ కూడా టీటా క్రియేట్ అవుతుంది. బీని రిజాల్వ్ చేస్తే బి కాస్ టీటా, బి సైన్ టీటా, ప్యారలల్ యూ కెన్ షిఫ్ట్, దెర్ ఈజ్ నో చేంజ్. సో ఇక్కడ బి కాస్ టీటా, బి సైన్ టీటా. అదే ఇక్కడ రాస్తున్నాం నాన్న, హారిజాంటల్ కాంపోనెంట్. సో బి యొక్క కాంపోనెంట్ నాన్న, హారిజాంటల్ కాంపోనెంట్ ఎంత అంటే బి కాస్ టీటా. ఎస్ సార్. వర్టికల్ కాంపోనెంట్
vertical component b sin theta. So horizontal component b cos theta, vertical component b sin theta, right? ఇప్పుడు మనం ఒకటి ప్రూవ్ చేద్దాం నాన్న. ఫస్ట్ వన్ ఈజ్ మ్యాగ్నిట్యూడ్. రిజల్టెంట్కి మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, డైరెక్షన్ ఉండాలి, రైట్? సో కాబట్టి మ్యాగ్నిట్యూడ్. ఓకే సార్, ఈ మ్యాగ్నిట్యూడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్? రైట్ మా. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. సో ఇక్కడ వరకు అందరికి అర్థమవుతుంది కదమ్మా. సో జస్ట్ నేను 2 వెక్టార్స్ తీసుకుంటానా. ఎస్ సార్, మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ అడ్జసెంట్ సైడ్స్ ఫ్రేమ్ చేస్తున్నా. ఒక పారలోగ్రామ్ రిజల్టెంట్ అది కూడా వెక్టార్ అయి ఉండాలి. మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఎక్కడ ఫ్రేమ్ అవుతుంది పారలోగ్రామ్లో? డయాగ్నల్ పాసింగ్ త్రూ ద సేమ్ పాయింట్. సో ఇక్కడ ఓపీ ఏ బార్, ఓక్యూ బి బార్, టీటా బి ద యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం? బీన్ రిజాల్వ్ చేస్తున్నాం. ఇక్కడ టీటా జామెట్రీ, ఇక్కడ కూడా టీటా, బీన్ రిజాల్వ్ చేస్తే బి కాస్ టీటా, బి సైన్ టీటా. హారిజాంటల్ కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్ ఐఎమ్ రైటింగ్. ఇప్పుడు ఈ డయాగ్నల్లో ఏదైతే రిజల్టెంట్ ఉందో దానికి మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలి, డైరెక్షన్ కనుక్కోవాలి. అదే క్వశ్చన్ అడిగిండేది, రైట్? సో ఇప్పుడు ఈ రిజల్టెంట్కి మ్యాగ్నిట్యూడ్ కావాలి. ఓకే సార్, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్? రిజల్టెంట్కి మ్యాగ్నిట్యూడ్ ఎట్లా అంటే, రైట్ మా. సో ఫస్ట్ టేక్ ట్రయాంగిల్. సో ఇక్కడ ఒక ట్రయాంగిల్ క్రియేట్ అవుతుంది పారలోగ్రామ్లో. ఏమా ట్రయాంగిల్ అంటే ఇక్కడ ఒక పాయింట్ తీసుకుందామా. సో లెట్ us కన్సిడర్ దిస్ పాయింట్ విల్ బి ఎన్. ఓకే, సో ఇక్కడ ఎన్ అనే పాయింట్ తీసుకుందామా. ఏం అర్థమవుతుందా? ఎన్ అనే పాయింట్ తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ మనము ఓ పాయింట్ తీసుకుందామా, ఎన్ అనే పాయింట్. ఓకే, ఇక్కడ ఒక ట్రయాంగిల్ క్రియేట్ అవుతుంది. ఏమా ట్రయాంగిల్ చూడమ్మా, ఓఎంఎన్ అనే ఒక ట్రయాంగిల్ క్రియేట్ అవుతుందమ్మా. సో హియర్ టేక్ వన్ ట్రయాంగిల్. సో ఏమా ట్రయాంగిల్ అంటే ఓఎంఎన్. సో ఓఎంఎన్ అనే ఒక ట్రయాంగిల్ తీసుకున్నానా. సో ఓఎంఎన్ అనే ఒక ట్రయాంగిల్ తీసుకున్నానా. సో ఓఎంఎన్ అనే ట్రయాంగిల్ తీసుకో. ఓఎంఎన్ ఇది ట్రయాంగిల్ హైలైటెడ్ చూడన్నా. ఓఎంఎన్ అనే ట్రయాంగిల్ తీసుకొని, రైట్? సో ఓఎంఎన్ అనే ట్రయాంగిల్ తీసుకో. దీంట్లో పైథాగరస్ థియరం అప్లై చేయి, రైట్? సో పైథాగరస్ థియరం అప్లై చేస్తే దెన్ వాట్ టు గెట్ నాన్న. సో ఓఎంఎన్ అనే ట్రయాంగిల్ తీసుకొని దానికి పైథాగరస్ థియరం అప్లై చేయనన్న. అప్పుడు ఏమవుతుంది చూడమ్మా, పైథాగరస్ థియరం అంటే ఏం చెప్తాం? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ సైడ్ స్క్వేర్. సో పైథాగరస్ థియరం అప్లై చేస్తున్నాను నాన్న. హైపోటెన్యూస్ స్క్వేర్, దాన్ని మీరు ఓసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఓఏ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ అంటారు. సో హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ సైడ్ స్క్వేర్, రైట్ సార్? నౌ హైపోటెన్యూస్ స్క్వేర్. సో హైపోటెన్యూస్ స్క్వేర్ ఏంటి సార్ అంటే చూడన్న, హైపోటెన్యూస్ స్క్వేర్, హైపోటెన్యూస్ అంటే ఇదేనన్నా ఓఎం. సో ఓఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, రైట్, ఆపోజిట్ స్క్వేర్. ఈ హైపోటెన్యూస్కి ఆపోజిట్గా ఉండేది నాన్న ఎంఎన్ స్క్వేర్. ఫస్ట్ సైడ్స్ రాస్తున్నా ప్లస్ అడ్జసెంట్ సైడ్, ఇది అడ్జసెంట్ అన్న ఓఎన్ స్క్వేర్. ఏమందరికి అర్థమవుతుందా? సో రిజల్టెంట్కి పక్కన ఉండేది అడ్జసెంట్, ఆపోజిట్ ఉండేది ఆపోజిట్ సైడ్. సో జస్ట్ ఓఎంఎన్ తీసుకున్నా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, పైథాగరస్ థియరం అప్లై చేస్తున్నా. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ సైడ్ స్క్వేర్, రైట్? నౌ సాల్వ్ ఇట్ నాన్న. సో ఇక్కడ ఓఎం స్క్వేర్, ఓకి ఎంకి మధ్య ఉండేది ఆర్ స్క్వేర్, మ్యాగ్నిట్యూడ్ కదా. సో డైరెక్షన్ బార్ అనేది నో నీడ్. సో కాబట్టి ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, రైట్, ఎంఎన్ స్క్వేర్, ఎంఎన్ ఎంకి ఎన్కి మధ్య. సో బి సైన్ టీటా హోల్ స్క్వేర్. సో లేదు అదే వెళ్ళి లాస్ట్ రాద్దామంటే రాద్దాం. సో ఎంఎన్ స్క్వేర్, ఓఎంకి మాత్రమే ఆర్ ఉంది, ఆర్ స్క్వేర్, ఓఎం స్క్వేర్ కాబట్టి ఓఎంకి మధ్యలో రిజల్టెంట్ ఆర్ ఉంది కాబట్టి ఆర్ స్క్వేర్ నాన్న. ఎంఎన్ స్క్వేర్ అలాగే రాస్తున్నా, ఎస్ఆర్ ప్లస్ ఓఎన్ స్క్వేర్. చూడన్నా, ఓఎన్, ఓకి ఎన్కి మధ్యలో ఒక పాయింట్ ఉంది నాన్న. అకార్డింగ్ టు అవర్ స్ట్రైట్ లైన్, మీ మ్యాథ్స్ ఐపీఈ, అకార్డింగ్ టు అవర్ స్ట్రైట్ లైన్ ఓకి ఎన్కి మధ్యలో పి ఉంది కాబట్టి స్ట్రైట్ లైన్ ప్రకారం ఏమవుతుంది అన్న, ఓఎన్ ఏం రాసుకోవచ్చు అంటే ఓపి ప్లస్ పిఎన్ అని రాయొచ్చు నాన్న. సో ఓకి ఎన్కి మధ్యలో పాయింట్ పి ఉంది కాబట్టి ఓపి ప్లస్ పిఎన్ విచ్ గివ్స్ యువర్ ఓఎన్, కాబట్టి ఓపి ప్లస్ పిఎన్ హోల్ స్క్వేర్. ఏమందరికి అర్థమవుతుందా? సో జస్ట్ ఐఎమ్ యూజింగ్ లైక్ దిస్. అర్థమవుతుంది కదా నాన్న, రైట్ సార్? నౌ ఇప్పుడు మనం ఏం చేస్తాం సార్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మాట్ అప్లై చేయి. సో జస్ట్ ఓఎంఎన్ అనే ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం, హైలైటెడ్ పార్ట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. సో ఇక్కడ పైథాగరస్ థియరం అప్లై చేస్తున్నాం. ఓఎం స్క్వేర్, ఎంఎన్ స్క్వేర్, ఓఎన్ స్క్వేర్, రైట్? బట్ ఓకి ఎన్కి మధ్యలో పి అనే పాయింట్ ఉంది, స్ట్రైట్ లైన్ అప్లై చేస్తే ఓపీ ప్లస్ పిఎన్ హోల్ స్క్వేర్. ఇప్పుడు దీనికి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మాట్ అప్లై చేయి. ఓకి ఎంకి మధ్యలో ఆర్ ఉంది కాబట్టి ఆర్ స్క్వేర్ రాసేసిన, రైట్? సో అప్పుడు ఏమవుతుంది చూడన్నా, దెన్ ఇక్కడ నాన్న ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, ఎంఎన్ స్క్వేర్, ఓకే, ప్లస్ నాన్న ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మాట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab.
సో అప్పుడు ఏమవుతుంది ఓపీ స్క్వేర్ ప్లస్ పిఎన్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఓపీ ఇంటూ పిఎన్, రైట్? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, రైట్ మా? సో నౌ ఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఎంఎన్ స్క్వేర్ నాన్న. ఎంఎన్ మధ్యలో బి సైన్ థీటా, సో బి సైన్ థీటా హోల్ స్క్వేర్ అంటే బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ ఓపీ స్క్వేర్. ఓపీ స్క్వేర్ అంటే ఓకి పీకి మధ్యలో ఏ బార్ రాయకూడదు, మ్యాగ్నిట్యూడ్ ఐఎమ్ టేకింగ్, సో కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ పిఎన్ స్క్వేర్. పిఎన్ ఎక్కడ ఉంచున్నానా? పిఎన్, ఎస్ సార్, పిఎన్ అంటే బి కాస్ థీటా, సో పిఎన్ స్క్వేర్ అంటే బి స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా, సో పిఎన్ అంటే బి కాస్ థీటా హోల్ స్క్వేర్ అంటే బి స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 ఇంటూ ఓపీ ఇంటూ ఓఎన్. ఓపీ అంటే ఏ ఎస్ఆర్, నెక్స్ట్ పిఎన్, పిఎన్ అంటే బి కాస్ థీటా. సింపుల్, రైట్? నౌ సాల్వ్ ఇట్, దెన్ వాట్ టు గెట్? సో అప్పుడు ఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు, ఓకే రైట్ నాన్న, ఏ స్క్వేర్ ఫస్ట్ రాసేస్తానమ్మా, ఓకే సార్, ఏ స్క్వేర్ ప్లస్ నాన్న బి స్క్వేర్ టర్మ్స్ అన్ని రాయమ్మా, సో బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ అంతేనా, సో బి స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ఆర్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా, డోంట్ వరీ, సో బి స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2ab కాస్ థీటా. సో టర్మ్స్ అన్ని రీఅరేంజ్ చేస్తున్నాను అన్న, సో జస్ట్ ఏ స్క్వేర్ రాసేస్తాను, బి స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా, బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా, 2ab కాస్ థీటా. అవునా? సో ఇందులో బి స్క్వేర్ మే కామన్, అప్పుడు ఏమవుతుంది ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్, సో ఇక్కడ బి స్క్వేర్ కామన్ తీస్తానన్నా, కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా, రైట్? ఎస్ఆర్ ప్లస్ 2ab కాస్ థీటా. బట్ అకార్డింగ్ టు ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా 1, సో కాబట్టి ఇదంతా 1 అయిపోతుంది నాన్న, సింపుల్, రైట్? సో దెన్ వాట్ టు గెట్ హియర్? సో అప్పుడు ఇక్కడ 1 అయితే అప్పుడు ఏం రాయొచ్చు నాన్న, ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 2ab కాస్ థీటా, రైట్? అప్పుడు నాన్న స్క్వేర్ ఆపకపోతే రూట్, సో దెన్ యూ గెట్ యువర్ రిజల్టెంట్. సో అప్పుడు రిజల్టెంట్ ఏమవుతుంది సార్ అంటే సింపుల్ నాన్న, సో అప్పుడు రిజల్టెంట్ ఏమవుతుంది అంటే ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు, స్క్వేర్ ఆపకపోతే రూట్ అవుతుందన్న, సో ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా. సో ఇది పారలోగ్రామ్ లాలో రిజల్టెంట్ ఫార్ములా నాన్న, అర్థమవుతుందా? సో పారలోగ్రామ్ లాలో రిజల్టెంట్ ఫార్ములా ఏంటి సార్ అంటే ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా అంటాం నాన్న. సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తున్నాం చూడన్నా, దిస్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ నాన్న. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. సో ఇఫ్ 2 vectors are represented by magnitude and direction by the 2 adjacent sides of a parallelogram drawn from a point, yes sir, then the resultant, ee parallelogram yokka resultant also represented by magnitude and direction by the diagonal passing through the same point, right? So ippudu OP ni manam a bar anukuntanam, OQ ni b bar anukuntanam at point O, theta be the angle between a bar and b bar. So ikkada geometry prakaram b bar మనం రిజాల్వ్ చేస్తున్నాం, ఇక్కడ టీటా కాబట్టి బీ బార్ దగ్గర టీటా ఫ్రేమ్ అవుతుంది, రిజల్యూషన్ చేస్తున్నాం నాన్న. సో ఎక్కడైతే యాంగిల్ ఉందో యాక్సిస్ కాస్, యాంగిల్ లేని చోట సైన్, సో బీ కాస్ టీటా బీ సైన్ టీటా, సో ఇక్కడ బీ సైన్ టీటా క్రియేట్ అవుతుంది. ప్యారలల్ యూ కెన్ షిఫ్ట్ ఎనీ వెక్టార్, దెర్ ఇస్ నో చేంజ్, సో బీ సైన్ టీటా క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటున్నాం ఎన్. సో ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవడానికి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాం ఓఎంఎన్, రైట్? సో పైథాగరస్ థియరం అప్లై చేస్తున్నాం. ఓఎం స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఎంఎన్ స్క్వేర్ ప్లస్ ఓఎన్ స్క్వేర్. ఓకేనికి మధ్యలో పాయింట్ పి ఉంది, స్ట్రైట్ లైన్ ఓపీ ప్లస్ పిఎన్ హోల్ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మాట్. ఓఎం అంటే ఆర్ కాబట్టి ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు, సో ఎంఎన్ స్క్వేర్ ప్లస్ దీనికి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మాట్ అప్లై చేస్తే ఓపీ స్క్వేర్ ప్లస్ పిఎన్ స్క్వేర్ ప్లస్ 2OP పిఎన్, రైట్? ఆ సైడ్స్ రాసేద్దాం. ఓఎంఎన్ అంటే బి స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా, ఓపీ అంటే ఏ స్క్వేర్, పిఎన్ అంటే బి స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ 2AB కాస్ టీటా. సో అప్పుడు ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఒక పక్క రాసేస్తున్నాం. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా, బి స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా, 2AB కాస్ టీటా, బి స్క్వేర్ కామన్ ఇస్తున్నాం. స్క్వేర్ స్క్వేర్ ఆపకపోతే రూట్ అవుతుంది. అప్పుడు ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2AB కాస్ థీటా అవుతుంది నాన్న. సో ఇది కంప్లీట్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద డయాగ్నల్ రిజల్టెంట్ నాన్న. దీని డైరెక్షన్ కూడా ఉంటుందమ్మా, రైట్? సో దాని డైరెక్షన్ చెప్దాం నాన్న. సో డైరెక్షన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్?
సో మ్యాగ్నిట్యూడ్ అయిపోయింది కాబట్టి డైరెక్షన్. సో డైరెక్షన్ ఎలా రాస్తాం సార్? నాన్న ఎప్పుడు కూడా వెక్టార్కి డైరెక్షన్ ఒకే ఒక డైరెక్షన్ ఉండాలి, రైట్? సో ఎప్పుడైనా సరే వెక్టార్కి డైరెక్షన్ ఎలా ఉండాలి అంటే ఓన్లీ వన్ వెక్టార్కి డైరెక్షన్ ఉండాలి. నాన్న ఇప్పుడు ఆర్ బార్కి ఒకే ఒక డైరెక్షన్ ఇవ్వాలి. డైరెక్షన్ అంటే స్పెసిఫైడ్ నాన్న, ఒకే ఒక డైరెక్షన్ ఉండాలి, 2 డైరెక్షన్స్ ఉండకూడదు వెక్టార్ ఎప్పుడు కూడా రిప్రజెంటేషన్. కానీ ఇప్పుడు ఆర్ బార్కి ఏ డైరెక్షన్ చెప్పాలి? విత్ రెస్పెక్ట్ టు ఏనా, విత్ రెస్పెక్ట్ టు బీనా? సో దానికోసం ఇక్కడ ఒక ఆల్ఫాన్ యాంగిల్ తీసుకుంటున్నాం. లెట్ ఆల్ఫా బి ద యాంగిల్ ఫార్ రిజల్టెంట్ విత్ వెక్టార్ ఏ బార్ అంటాం నాన్న, రైట్? సో ఇక్కడ ఏ బార్తో ఒక యాంగిల్ తీసుకుంటున్నాం నాన్న, అది ఇక్కడ రాస్తున్నాం. లెట్ ఆల్ఫా బి ద యాంగిల్. సో ఎప్పుడైనా సరే ఆర్ బార్ అనేది ఏకి బీకి మధ్యలో ఉంది నాన్న, బట్ ఓన్లీ ఒక్క డైరెక్షన్ స్పెసిఫై చేస్తుంది. ఆర్ విత్ రెస్పెక్ట్ ఏ, ఆర్ విత్ రెస్పెక్ట్ బి, నువ్వు ఏదైనా తీసుకోవచ్చు, యూ గెట్ సేమ్ థింగ్, రైట్? సో ఇప్పుడు ఏతో నేను యాంగిల్ తీసుకుంటాను. సో లెట్ ఆల్ఫా బి ద యాంగిల్ బిట్వీన్ రిజల్టెంట్. సో రిజల్టెంట్కి ఒక వెక్టార్కి తీసుకుంటాను. లెట్ ఆల్ఫా బి ద యాంగిల్ బిట్వీన్ రిజల్టెంట్ ఆర్ బార్ అండ్ ఏ బార్. ఎస్ సార్, ఆర్ బార్కి ఏ బార్కి రిజల్టెంట్ చూడమ్మా, ఇది రిజల్టెంట్. సో ఇక్కడ 2 డైరెక్షన్స్ క్రియేట్ అవుతున్నాయి, ఏ బార్తో బి బార్తో. సో ఏది తీసుకోవాలి సార్ ఈ రెండుతో డైరెక్షన్స్ అంటే? సో ఇక్కడ ఆల్ఫా పర్టికులర్ డైరెక్షన్ ఐఎమ్ టేకింగ్ నాన్న, ఆల్ఫా విత్ ఏ బార్ ఐఎమ్ టేకింగ్, రైట్ సార్? ఇప్పుడు డైరెక్షన్ కనుక్కో అంటే ఈ ఆల్ఫా యాంగిల్ క్యాలిక్యులేట్ చేయి, ఆర్ బార్ విత్ ఏ బార్ వెక్టార్ డైరెక్షన్ చేయి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్? సింపుల్, సేమ్ ట్రయాంగిల్ యూ హ్యావ్ టు టేక్. సో సేమ్ ట్రయాంగిల్ ఓఎంఎన్ తీసుకోమ్మా. ఎస్ సార్, సో ట్రయాంగిల్ ఓఎంఎన్, ట్రయాంగిల్ ఓఎంఎన్ తీసుకున్నానా? ఎస్ సార్. సో ట్రయాంగిల్ ఓఎంఎన్ తీసుకొని చూడమ్మా, ఇదే హైలైటెడ్ పార్ట్ ఐఎమ్ టేకింగ్, ఓఎంఎన్ తీసుకున్నాం. ఇది ఆల్ఫా నాన్న, ట్రయాంగిల్ లోపల ఉంది ఆల్ఫా, రైట్ సార్? సో యూస్ టాన్ ఫంక్షన్, టాన్ ఆల్ఫా. ఎప్పుడైనా సరే డైరెక్షన్ ఎప్పుడు ఏది ఇస్తుందంటే టాన్, విచ్ కంటైన్ సైన్ అండ్ కాస్. సో డైరెక్షన్ ఆఫ్ వెక్టార్ ఎప్పుడు కూడా ఇచ్చేది ఏంటి సార్ అంటే టాన్. సో కాబట్టి ఇక్కడ ఓఎంఎన్ అనే ట్రయాంగిల్ తీసుకున్నాం. ఫస్ట్ రిజల్టెంట్కి ఒక పర్టికులర్ డైరెక్షన్ ఇవ్వాలి, విత్ ఏ బార్ అని తీసుకుంటున్నాం ఆల్ఫా, రైట్? ఇప్పుడు ఆ ఆల్ఫాని క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ట్రయాంగిల్ తీసుకుంటున్నాం ఓఎంఎన్. అందులో ఆల్ఫా ఇస్ ద యాంగిల్, ఈ ట్రయాంగిల్లో ఆల్ఫా ఇస్ ద యాంగిల్. సో టాన్ ఫంక్షన్ అప్లై చేయి, ఆపోజిట్ బై అడ్జసెంట్, రైట్? అప్పుడు అప్లై చేస్తే ఏమవుతుంది చూడన్నా? సో అప్పుడు టాన్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్స్ టు, రైట్ సార్, ఆపోజిట్ నాన్న. ఆపోజిట్ అంటే ఆల్ఫాకి ఆపోజిట్ నాన్న ఎంఎన్, అడ్జసెంట్ ఓఎన్. సో ఎంఎన్ బై ఓఎన్. సో ఎంఎన్ బై ఓఎన్. నౌ సో టాన్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్స్ టు, రైట్ సార్, ఎంఎన్. సో ఎంఎన్ అలాగే రాస్తానా? ఓకే సార్, బై ఓఎన్ అన్న. సో ఓకి ఎన్కి మధ్యలో ఏముంచున్నానా? ఇక్కడ ఆల్ఫా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాం, ఆపోజిట్ బై అడ్జసెంట్. సో ఇక్కడ ఎంఎన్, ఇక్కడ ఓఎన్, రైట్? సో అప్పుడు ఇక్కడ ఏమవుతుంచున్నానా? ఓకి ఎన్కి మధ్యలో స్ట్రైట్ లైన్ ప్రకారం ఓపీ ప్లస్ పిఎన్, రైట్? సో ఓకి ఎన్కి మధ్యలో పాయింట్ పి ఉంది కాబట్టి ఓపీ ప్లస్ పిఎన్. సో కాబట్టి ఇక్కడ ఓఎన్ బదులు ఏం రాయొచ్చునన్నా? ఓపీ ప్లస్ పిఎన్, రైట్ సార్? నో సబ్స్టిట్యూట్, వాట్ యు గెట్? ఎంఎన్. ఎంఎన్ అంటే ఏముంచున్నానా? సో ఎంఎన్ అంటే బి సైన్ థీటా, ఓకే సార్? సో ఎంఎన్ అంటే బి సైన్ థీటా, బి బార్, బికాస్ డైరెక్షన్ ఐఎమ్ టేకింగ్ బి బార్ సైన్ థీటా బై ఓపీ. సో ఓపీ అంటే ఏముంచున్నానా? ఓపీ అంటే ఏ బార్, పిఎన్ అంటే బి కాస్ థీటా, ఓకే సార్? సో కాబట్టి ఇక్కడ ఓపీ అంటే ఏ బార్ ప్లస్ పిఎన్ అంటే బి బార్ కాస్ థీటా. సో ఇది డైరెక్షన్. సో జస్ట్ ఆర్ బార్ మేకింగ్ అన్ యాంగిల్ విత్ ఏ బార్ ఓఎంఎన్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాం. సో ఆ ఓఎంఎన్ ట్రయాంగిల్లో ఆల్ఫా ఇస్ ద ఇంటీరియర్ యాంగిల్ నానా. సో ఇక్కడ ఆల్ఫా మెయింటైన్ అవుతుంది, టాన్ ఫంక్షన్ తీసుకుంటాను, ఆపోజిట్ బై అడ్జసెంట్ ఎంఎన్ బై ఓఎన్. ఓఏకి ఎన్కి మధ్యలో పి ఉంది, స్ట్రైట్ లైన్. సో కాబట్టి ఎంఎన్ బై ఓపీ ప్లస్ పిఎన్. సో ఎంఎన్ అంటే బి కాస్ థీటా, సారీ ఇక్కడ బి సైన్ థీటా, ఎంఎన్ అంటే ఓపీ అంటే ఏ బార్, పిఎన్ అంటే బి కాస్ థీటా. సో దీనిలో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, బట్ డైరెక్షన్ తీసుకుంటాను కాబట్టి బార్ ఐఎమ్ టేకింగ్. సో కాబట్టి టాన్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్స్ టు బి బార్ సైన్ థీటా బై ఏ బార్ ప్లస్ బి బార్ కాస్ థీటా. బట్ డైరెక్షన్ అడిగాడు కాబట్టి ఆల్ఫా టాన్ ఆపకపోతే నాన్న, అప్పుడు ఆల్ఫా ఇజ్ ఈక్వల్స్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్, రైట్, బి బార్ సైన్ థీటా బై ఏ బార్ ప్లస్ బి బార్ కాస్ థీటా. సో ఇది మీ డైరెక్షన్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో స్టాక్ క్వశ్చన్, వెరీ డ్యామ్ షూర్ క్వశ్చన్స్లో వన్ ఆఫ్ ద క్వశ్చన్ అన్న. సో ఇది మీ టోటల్ పారలోగ్రామ్లా రాయాలన్న ఇలా,
అర్థమవుతుందా? సో జస్ట్ ఈ ట్రయాంగిల్ బేసిక్ ఈ డయాగ్రామ్ మోస్ట్ ఇంపార్టెంట్, అందుకే దాన్ని హైలైట్ చేశాను నాన్న. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫస్ట్ పైథాగరస్ థియరమ్ అప్లై చేస్తాం, మ్యాగ్నిట్యూడ్ వస్తుంది. దాంట్లో డైరెక్షన్ స్పెసిఫికేషన్ కోసం ఆల్ఫా యాంగిల్ తీసుకుంటాను, మళ్ళీ సేమ్ ట్రయాంగిల్ tan ఫంక్షన్ తీసుకుంటాను, ఆల్ఫా బయట తీస్తాను. అప్పుడు tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు b sin theta by a plus b cos theta, tan ఆపకపోతే tan ఇన్వర్స్. సో అప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ b bar sin theta by a bar plus b bar cos theta. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకో, ఆబ్జెక్టివ్కి మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆబ్జెక్టివ్కి చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న ఈ ఫార్ములా. ఆబ్జెక్టివ్కి ఆ రెండు కూడా మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఐఐటి తీసుకున్నా, నీట్ తీసుకున్నా, ఎంసెట్ తీసుకున్నా ఈ 2 ఫార్ములాస్ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. ఓకే రైట్ నాన్న. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ సో టేక్ స్క్రీన్ షాట్ ఆర్ పాస్ ద స్క్రీన్, యూ కెన్ రైట్ ఇట్. సో స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా, ఐఎమ్ గివింగ్ సమ్ టైమ్. సో జస్ట్ టేక్ స్క్రీన్ షాట్. Next ma, so this page takes screenshot. So this page takes screenshot ma. Next, so motion in a plane lo another most important question and a second question, that is motion in a plane 4 mark second question. Define unit vector, null vector and position vector annadu. Unit vector enti, null vector enti, position vector enti. Nanna eppudaina sare unit vector anna ankondi, unit ante magnitude 1 అని అర్థం నాన్న. ఏ వెక్టార్ హూజ్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అండ్ డైరెక్షన్ ఈజ్ స్పెసిఫైడ్, దాన్ని మనం యూనిట్ వెక్టార్ అంటారమ్మా. అంటే మీరు ఏ వెక్టార్నా తీసుకోండి, దాని మ్యాగ్నిట్యూడ్ 1 ఉంటే డైరెక్షన్ స్పెసిఫైడ్గా ఉండాలి. సో డైరెక్షన్ స్పెసిఫైడ్ అంటే నాన్న సో నథింగ్ బట్ ఒక పర్టికులర్ డైరెక్షన్ ఉండాలి, దాన్నే యూనిట్ వెక్టార్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నిట్యూడ్ 1 ఉండాలి. ఏ వెక్టార్కి అయితే మ్యాగ్నిట్యూడ్ 1 ఉంటుందో రైట్, సో దాన్నే డైరెక్షన్ స్పెసిఫైడ్గా ఉంటుందో దాన్ని మనం ఏమంటాం నాన్న యూనిట్ వెక్టార్ అంటాం. సో మాటిమాటికి మనం మ్యాగ్నిట్యూడ్ 1 డైరెక్షన్ స్పెసిఫైడ్ అని రాయకోకుండా ఈ యూనిట్ వెక్టార్ ఉంటే, అంటే నువ్వు తీసుకున్న ఫిజికల్ క్వాంటిటీకి మ్యాగ్నిట్యూడ్ 1 డైరెక్షన్ స్పెసిఫైడ్ ఉందనుకోండి, దాన్ని క్యాప్తో రిప్రజెంట్ చేస్తాం నాన్న. సో దేంతో రిప్రజెంట్ చేస్తామంటే క్యాప్. సో ఈ క్యాప్ సింబల్ ఏ ఫిజికల్ క్వాంటిటీ మీద అయితే రిప్రజెంట్ చేస్తారో దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ 1 అని అర్థం, డైరెక్షన్ స్పెసిఫైడ్గా ఉంది అని అర్థం. అంటే సార్ ఇప్పుడు సపోజ్ నేను ఏ క్యాప్ అని రాసాను అనుకోండి, నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్ నాన్న, దీని మ్యాగ్నిట్యూడ్ 1 ఉంది, డైరెక్షన్ స్పెసిఫైడ్గా ఉంది అని చెప్పాల్సిన అవసరం లేదు. క్యాప్ అనే సింబల్ ఉంది అంటే ఈ వెక్టార్కి మ్యాగ్నిట్యూడ్ 1 అని అర్థం. అంటే అప్పుడు ఏ వాల్యూ అంతా 1, డైరెక్షన్ స్పెసిఫైడ్ అని అర్థం. సో ఆ డైరెక్షన్ స్పెసిఫైడ్ 3Dలో ఎలా చెప్తాం సార్? డైరెక్షన్ స్పెసిఫైడ్ అన్నారు కదా, అంటే నథింగ్ బట్ సపోజ్ మీరు ఒక ఎక్స్ యాక్సిస్ తీసుకున్నారనుకోండి, ఒక వై యాక్సిస్ తీసుకున్నారనుకోండి, జెడ్ యాక్సిస్ టువర్డ్స్ యూ. సో ఇది ఒక జెడ్ యాక్సిస్ తీసుకున్నారు, బట్ 2Dలో జెడ్ యాక్సిస్ ఇలా డ్రా చేస్తున్నారు. ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ యువర్ జెడ్ యాక్సిస్. ఇప్పుడు ఇక్కడ యూనిట్ వెక్టార్ చెప్పండి సార్ అంటే, యూనిట్ వెక్టార్ అంటే మ్యాగ్నిట్యూడ్ 1, డైరెక్షన్ స్పెసిఫైడ్. సో అలాంగ్ ఎక్స్ యాక్సిస్ యూనిట్ వెక్టార్ ఐ క్యాప్ అంటాం, అలాంగ్ వై యాక్సిస్ యూనిట్ వెక్టార్ జే క్యాప్ అంటాం, అలాంగ్ జెడ్ యాక్సిస్ యూనిట్ వెక్టార్ కే క్యాప్ అంటాం. సో దీన్ని మనం యూనిట్ వెక్టార్ రిప్రజెంటేషన్ అంటాం. సో డైరెక్షన్ స్పెసిఫైడ్ నాన్న, ఓన్లీ ఎక్స్ యాక్సిస్ ఐ క్యాప్ స్పెసిఫైడ్, ఓన్లీ వై యాక్సిస్ జే క్యాప్ స్పెసిఫైడ్, ఓన్లీ జెడ్ యాక్సిస్ కే క్యాప్ స్పెసిఫైడ్, దీన్నే యూనిట్ వెక్టార్. మళ్ళీ యూనిట్ వెక్టార్ ఫార్ములా ఏం రాస్తాం సార్ అంటే ఏ క్యాప్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బార్ బై ఏ అంటాం. అంటే నథింగ్ బట్ మాడ్యులస్ ఆఫ్ ఎనీ వెక్టార్ గివ్ స్కేలార్. సో కాబట్టి ఏ క్యాప్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బార్ బై ఏ, అంటే వెక్టార్ బై స్కేలార్ అని అర్థం. అంటే వెక్టార్ బై స్కేలార్ చేస్తే దాన్ని యూనిట్ వెక్టార్ ఫార్ములా అంటాం. ఇది యూనిట్ వెక్టార్ కథ. మ్యాగ్నిట్యూడ్ 1, డైరెక్షన్ స్పెసిఫైడ్, ఐ క్యాప్ జే క్యాప్ కే క్యాప్, ఫార్ములా వెక్టార్ బై స్కేలార్. నెక్స్ట్ నల్ వెక్టార్. నల్ వెక్టార్ అంటే పేరులో ఉంది నాన్న, నల్. నల్ అంటే హూజ్ మ్యాగ్నిట్యూడ్ ఇస్ 0, దాన్నే నల్ వెక్టార్ అంటాం. సో డైరెక్షన్ నాట్ స్పెసిఫైడ్ అని అర్థం. అంటే డైరెక్షన్ ఉన్నా యూ కెనాట్ టేక్ దట్ డైరెక్షన్ అన్న, దాన్నే మనం నల్ వెక్టార్ అంటాం. సో డైరెక్షన్ ఉన్నా చెప్పలేమా? ఎందుకు సార్? సపోజ్ ఇప్పుడు ఒక పార్టికల్ ఇక్కడ ఆరిజన్ దగ్గర ఉందనుకోనన్న, ఒక పార్టికల్ ఆరిజన్ దగ్గర ఉందనుకోండి, అప్పుడు ఈ పార్టికల్ డైరెక్షన్ ఏమంటే ఏం చెప్తారు నాన్న? రైట్. సో ఇక్కడ నల్ వెక్టార్ అంటే మ్యాగ్నిట్యూడ్ 0, ఓకే సార్, బట్ డైరెక్షన్ వీ కెనాట్ టెల్ నాన్న, వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్. వై సార్? బికాస్ నల్ అంటే నథింగ్ బట్ 0. సో కాబట్టి ఇప్పుడు ఒక పార్టికల్ ఆరిజన్ దగ్గర ఉందనుకోండి, ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ 0, బట్ వాట్ ఈస్ ద డైరెక్షన్? అలాంగ్ ఎక్స్ ఆర్ అలాంగ్ వై ఆర్ అలాంగ్ జెడ్? వీ డోంట్ నో.
సో కాబట్టి అక్కడ జీరో ఉన్నంత మాత్రాన మనం డైరెక్షన్ రిప్రజెంట్ చేయలేము. సో ఎందుకంటే ఇప్పుడు ఆరిజిన్ అంటే జీరో, ఒక పార్టికల్ని ఆరిజిన్ దగ్గర ప్లేస్ చేస్తే ఆ పార్టికల్ ఒక డైరెక్షన్ ఎక్కడుంది మనకు తెలుసు, ఎక్స్లోనా, వైలోనా, జెడ్లోనా, వి డోంట్ నో. సో కాబట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము నన్ను, అందుకే నాట్ వన్. నెక్స్ట్ పొజిషన్ వెక్టార్ అన్నాం. పొజిషన్ వెక్టార్ అంటే ఏమి? టు లొకేట్ ద పార్టికల్ ఇన్ స్పేస్, టు ఎక్స్ప్లెయిన్ ద పొజిషన్ ఆఫ్ ద పార్టికల్ ఇన్ స్పేస్ యూ హ్యావ్ టు టేక్ పొజిషన్ వెక్టార్ అంటాం. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ స్పేస్లో ఒక పార్టికల్ ఉంది నాన్న, పి అనే పార్టికల్ ఉంది. ఇప్పుడు ఈ స్పేస్లో ఉండే పార్టికల్ దగ్గరకు మనం వెళ్ళాలి అంటే యూ హ్యావ్ టు డ్రా వన్ కోఆర్డినేట్ సిస్టమ్. ఎస్ సార్. సో దిస్ ఈజ్ యువర్ ఎక్స్, ఐ క్యాప్, దిస్ ఈజ్ యువర్ వై, జే క్యాప్, దిస్ ఈజ్ యువర్ జెడ్, కే క్యాప్, స్పెసిఫైడ్ డైరెక్షన్. సో ఇప్పుడు ఈ పార్టికల్ యొక్క లొకేషన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే యూ హ్యావ్ టు టేక్ వన్ పొజిషన్ వెక్టార్. అంటే దిస్ ఈజ్ యువర్ ఆరిజన్, ఆరిజన్ నుండి పార్టికల్ పీకి మనం ఒక వెక్టార్ని తీసుకుంటాం నాన్న. దట్ పొజిషన్ వెక్టార్ వాట్ ఐ కాల్ ఇట్ యాజ్ అన్ ఆర్ బార్ అంటాం. సో ఏదన్నా ఒక స్పేస్లో పార్టికల్ ఉందనుకోండి, ఆ పార్టికల్ దగ్గరికి మనం వెళ్ళడానికి ఒక రెఫరెన్స్ ఫ్రేమ్ని తీసుకుంటాం. ఇదే XYZ రెఫరెన్స్ ఫ్రేమ్. ఆ రెఫరెన్స్ ఫ్రేమ్లో ఆరిజన్ నుండి పార్టికల్ వైపుకి నువ్వు ఒక వెక్టార్తో రిప్రజెంట్ చేస్తే దట్ వెక్టార్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ పొజిషన్ వెక్టార్ అంటాం. సో దీన్ని OP is equals to R bar. సో OP is equals to R bar, దీన్నే పొజిషన్ వెక్టార్ అంటాం నాన్న. మళ్ళీ పొజిషన్ వెక్టర్ ఎలా ఉంటుంది సార్ అంటే ఇది X యాక్సిస్, Y యాక్సిస్, Z యాక్సిస్, రైట్. సో అప్పుడు పొజిషన్ వెక్టార్ ఏమవుతుంది సార్ అంటే విచ్ ఈజ్ ఇన్ 3 డైమెన్షన్ ప్లేన్. ఇది X, Y, Z. సో 3 డైమెన్షన్ ప్లేన్లో పార్టికల్ ఉంది కాబట్టి X అలాంగ్ I క్యాప్ కాబట్టి XI క్యాప్ ప్లస్ YJ క్యాప్ ప్లస్ ZK క్యాప్. సో ఇది పొజిషన్ వెక్టార్ ఫార్ములా నాన్న. సో కాబట్టి పొజిషన్ వెక్టార్ అంటే టు లొకేట్ ద పార్టికల్ ఇన్ స్పేస్ యూ హ్యావ్ టు టేక్ వన్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ కోఆర్డినేట్ సిస్టమ్. అక్కడ ఆరిజన్ నుండి ఆ పార్టికల్కి నువ్వు ఒక వెక్టార్ డ్రా చేస్తే సో అప్పుడు ఆ పార్టికల్ ఏ పొజిషన్లో ఉంది, ఏ వెక్టార్ ఈక్వేషన్ అక్కడ క్రియేట్ అవుతా ఉంది అనేది నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఆ పొజిషన్ వెక్టార్ని ఆర్ బార్ అంటాం. ఆ 3D ప్లేన్లో ఉంది కాబట్టి XI క్యాప్, YJ క్యాప్, ZK క్యాప్ చెప్తాం. సరే సార్ ఇవన్నీ మీరు చెప్పేశారు సార్, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, కానీ దాన్ని ఆన్సర్లోకి ఎలా రాయాలి సార్? అదే ఇక్కడ ఆన్సర్లోకి చెప్తాను, జాగ్రత్త చూడండి. ఇది ఎక్స్ప్లెనేషన్, బట్ దీని ఆన్సర్ ఎలా రాయాలి చెప్తాను చూడన్న. ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా ఈ పేజ్లో కనబడుతుంది అన్న, జాగ్రత్తగా చూడు. యూనిట్ వెక్టార్, ఏ వెక్టార్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ 1 యూనిట్ ఈస్ కాల్డ్ యూనిట్ వెక్టార్. ఐ ఆల్రెడీ టోల్డ్ లైక్ దట్ ఓన్లీ. Next, null vector, a vector of 0 magnitude and arbitrary direction. We cannot tell the direction particularly. Origin దగ్గర particle ఉంటే how you can tell the direction? So కాబట్టి a vector of 0 magnitude and arbitrary direction is called 0 vector or null vector అంటాం, right? Next, position vector. So position vector అంటే చూడన్నా ఈ P అనే particle ఉంది కదా ఇక్కడ XYZ plane లో, right? So along X axis I cap, along Y axis J cap, along Z axis K cap. ఇప్పుడు ఈ particle ను ఫైండ్ అవుట్ చేయాలి ఎక్కడ ఉంది, ఏ పొజిషన్లో ఉంది అంటే ఒక రెఫరెన్స్ ఫ్రేమ్ తీసుకుంటాం. XYZ కోఆర్డినేట్స్లో పార్టికల్ P ఒకే ప్లేన్లో ఉంది, నేను 3D ప్లేన్లో ఆరిజన్ నుండి పార్టికల్ Pకి ఒక వెక్టార్ని డ్రా చేస్తాం, దాన్నే పొజిషన్ వెక్టార్ అంటాం. అదే ఇక్కడ రాస్తాను చూడన్నా. ద పొజిషన్ వెక్టార్ ఆఫ్ ఏ పాయింట్ P is the vector from origin of the coordinate system to the position of the point. మీరు ఏ పాయింట్ దగ్గర అయితే పొజిషన్ వెక్టార్ డ్రా చేయాలనుకుంటున్నారో ఈజ్ ద వెక్టార్ ఫ్రమ్, నువ్వు ఒక వెక్టార్ డ్రా చేయి ఎక్కడి నుండి ఎక్కడికి, ఆరిజిన్ ఆఫ్ ద కోఆర్డినేట్ సిస్టమ్. ఈ కోఆర్డినేట్ సిస్టమ్ యొక్క ఆరిజిన్ నుండి పొజిషన్ ఆఫ్ ద పాయింట్, దాన్నే ఆర్ బార్ అంటున్నాం, OP బార్. సో ఇక్కడ కోఆర్డినేట్స్ ఆరిజిన్, అప్పుడు OP బార్ ఆర్ బార్. ఇప్పుడు మనం ప్రూవ్ చేస్తాం XI క్యాప్, YJ క్యాప్, ZK క్యాప్. ఇది రాస్తే చాలు నాన్న, 4 మార్క్స్ యూ కెన్ అచీవ్ నాన్న. సో టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ 4 మార్క్స్లో మోషన్ ప్లేన్ థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారున్నా, ఇఫ్ మాడ్యులస్ ఆఫ్ A బార్ ప్లస్ B బార్ ఇజ్ ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ A బార్ మైనస్ B బార్. నాన్న వెక్టార్ని ఎప్పుడైనా మాడ్యులస్లో పెడతాము అంటే మాడ్యులస్ ఆఫ్ ఎనీ వెక్టార్ గివ్ స్కేలార్. సో దట్ ఇఫ్ మాడ్యులస్ ఆఫ్ A బార్ ప్లస్ B బార్ ఇజ్ ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ A బార్ మైనస్ B బార్, ప్రూవ్ దట్ యాంగిల్ బిట్వీన్ A బార్ అండ్ B బార్ ఈజ్ 90 degrees. ఓకే సార్, దీని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడన్నా. నాన్న గివెన్ ఏమి ఇచ్చారు చూడమ్మా, గివెన్ సో మాడ్యులస్ ఆఫ్ A bar plus B bar is equals to modulus of A bar minus B bar. Then what is the angle between A bar and B bar? Okay sir. Nana any vector modulus gives scalar, cut A plus B
పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ అప్లై చేయనన్నా. ఇక్కడ యాంగిల్ అడిగాడు నాన్న, థీటా యూ వాంట్ టు క్యాలిక్యులేట్. ఎస్ సార్. సో కాబట్టి పారలోగ్రామ్ లా మాగ్నిట్యూడ్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా. నౌ ఓన్లీ వి డిరైవ్డ్. సో ఇక్కడ రాసేసానన్నా. మాడ్యులస్ అంటే నథింగ్ బట్ మాగ్నిట్యూడ్. సో పారలోగ్రామ్ లలో మాగ్నిట్యూడ్ ఫార్ములా అప్లై చేస్తున్నాం నాన్న, రైట్. సో ఇక్కడ పారలోగ్రామ్ లా మాగ్నిట్యూడ్ ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది చూడన్నా, రూట్ ఆఫ్ a ప్లస్ b కదా నాన్న. సో a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా, ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు నెక్స్ట్ అన్న a బార్ మైనస్ b బార్ మాడ్యులస్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆస్కండి అన్న. సో అడిషన్లో బట్ మైనస్, సో రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab కాస్ థీటా. a ప్లస్ b అయితే అడిషన్లో కాబట్టి మనం డెరివేషన్ చేసాం. సో సబ్ట్రాక్షన్లో అయితే 180 మైనస్ థీటా ఉంటుంది, కాస్ 180 మైనస్ థీటా మైనస్ కాస్ థీటా, అందుకే మైనస్ పెడుతున్నాం. సో మాడ్యులస్ ఆఫ్ a బార్ ప్లస్ b బార్కి ఏం రాయొచ్చు, రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా. a బార్ మైనస్ b బార్కి ఏం రాయొచ్చు, మ్యాగ్నిట్యూడ్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab కాస్ థీటా. ఎందుకంటే bకి మైనస్ bకి మధ్య యాంగిల్ 180 మైనస్ థీటా ఉంటుంది కాబట్టి మైనస్ కాస్ థీటా, రైట్. నెక్స్ట్ అన్న స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ రూట్ని ఎలిమినేట్ చేయడానికి నాన్న. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయమ్మా, దెన్ వాట్ టు గెట్. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే దీనికి హోల్ స్క్వేర్, రైట్. సో దీనికి హోల్ స్క్వేర్ అంటే అప్పుడు రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ హోల్ స్క్వేర్ చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab కాస్ థీటా, రైట్. ఎస్ సార్. నౌ సో తర్వాత దెన్ వాట్ టు గెట్ హియర్, ఇక్కడ నాన్న ఇక్కడ a స్క్వేర్ b స్క్వేర్ గెట్ క్యాన్సిల్డ్ అవుట్. ఈ మైనస్ 2ab కాస్ థీటాకి పంపి LHS అలాగే రాస్తాను నాన్న. సో 2ab కాస్ థీటా, రైట్. సో ఈ మైనస్ ఈ పక్క వస్తే ప్లస్ 2ab కాస్ థీటా ఈక్వల్స్ టు 0. క్లియర్, ఓకే. సో ఇక్కడ మైనస్ ఈ పక్క పోతే ప్లస్, అప్పుడు ఇక్కడ ఏమి ఉండదు కాబట్టి 0. ఓకే. నౌ 2ab cos theta plus 2ab cos theta, 4ab cos theta equals to 0. Now 4ab kapote by 0 anything you get 0. So appudu cos theta is equals to 0. So 4ab ee pakka right side shift cheste 0 by anything you get 0. So cos theta equals to 0. Theta value, so ekkada cos function lo theta value 0 avutundante cos 90. So cos theta is equals to cos 90 0 nana. So appudu cos get cancelled out, appudu theta between a bar and b bar anta nana 90 degrees. Idi raste 4 marks nana. So modulus of a bar plus b bar is equals to modulus of a bar minus b bar. What is the angle between annappudu, just parallelogram law of vector addition subtraction I am doing, squaring on both sides cancelled out. So cos theta equals to 0, theta value 90. So ఇది ఆబ్జెక్ట్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా, రిమెంబర్. సో టేక్ ద స్క్రీన్ షాట్ ఆర్ పాస్ ద స్క్రీన్, యూ కెన్ రైట్ ఇట్. నెక్స్ట్ అన్న, సో ఇక్కడ ఫోర్త్ వన్ వి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్, ఫిఫ్త్ వన్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్, సిక్స్త్ వన్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్, ఎయిత్ వన్ ఆల్సో వి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ అన్న. ఇంకా 7, 9 మాత్రమే ఉన్నాయి నాన్న. 7th క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు. ఇఫ్ ద హారిజాంటల్ రేంజెస్ డిస్క్రైబ్డ్ బై, హారిజాంటల్ రేంజ్ గురించి డిస్కస్ చేస్తున్నాడు. ఇఫ్ ద హారిజాంటల్ రేంజెస్ డిస్క్రైబ్డ్ బై 2 projectiles projected at angles 45 plus alpha 45 minus alpha. నన్న 2 projectiles ఒక రేంజెస్ గురించి చెప్తున్నాడు విచ్ ఈస్ ప్రొజెక్టెడ్. ఆ 2 ranges ఆఫ్ projectiles మధ్య యాంగిల్స్ ఎంత ఉన్నాయంట, ఒక ప్రొజెక్టైల్ ఒక యాంగిల్ ప్రొజెక్షన్ 45 plus alpha, ఇంకో ప్రొజెక్టైల్ ఒక రేంజ్ ఒక యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ 45 minus alpha. From the same point, same velocity, then the ratio of horizontal ranges will be. Nana 2 projectiles ఒకే పాయింట్ నుండి ఒకే వెలాసిటీతో 45 plus alpha తో 45 minus alpha తో ప్రొజెక్ట్ చేసినప్పుడు అక్కడ రేంజెస్ యొక్క రేషియో ఏమవుతుంది అని అడుగుతున్నాడు, రైట్. సో 7th వన్ ఎలా చేస్తాం చూడండి, రైట్. 7th వన్ అన్న ఒకే పాయింట్ నుండి సేమ్ వెలాసిటీస్తో డిఫరెంట్ యాంగిల్స్లో ప్రొజెక్ట్ చేస్తున్నాడు నాన్న. సో 2 projectiles డిఫరెంట్ యాంగిల్స్, ఏమి θ1 ఒక యాంగిల్ ఇచ్చాడు నాన్న 45 degrees ప్లస్ ఆల్ఫా, θ2 ఇంకో యాంగిల్ ఇచ్చాడు నాన్న 45 degrees మైనస్ ఆల్ఫా, రైట్. సో సేమ్ పాయింట్ సేమ్ వెలాసిటీతో ప్రొజెక్ట్ చేస్తున్నాడు నాన్న. సో సేమ్ పాయింట్ సేమ్ వెలాసిటీ, యూ వాల్యూ సేమ్, రైట్. సో బట్ యాంగిల్స్ ఆఫ్ ప్రొజెక్షన్ విల్ బి డిఫరెంట్. ఒక ప్రొజెక్టైల్ 45 ప్లస్ ఆల్ఫా, ఇంకో ప్రొజెక్టైల్ 45 మైనస్ ఆల్ఫా. సో యూ వాల్యూ సేమ్,
దెన్ వాట్ ఈజ్ యువర్ రేషియో ఆఫ్ రేంజెస్ R1 by R2 ఎంత అని అడుగుతున్నాడు, రైట్? సో ఫస్ట్ రేంజ్ ఫార్ములా. సో రేంజ్ ఫార్ములా ఇస్ వాట్ మా, R is equals to U square sin 2θ by G నానా. ఇది రేంజ్ ఫార్ములా. ఎస్ సార్. సో ఇక్కడ 2 యాంగిల్స్ ఉన్నాయి, సబ్స్టిట్యూట్ చేయనా. θ1 సబ్స్టిట్యూట్ చేస్తే R1, θ2 సబ్స్టిట్యూట్ చేస్తే R2, రైట్? R1 is equals to వాట్? సో U వాల్యూ సేమ్. ఎస్ సార్. sin 2 into θ1. θ1 అంటే 45 plus alpha by G nana. So this is your R1. Next R2 J nana. So R2 is equals to what? So R2 is equals to velocity will be same, U value same, cut U square sin 2 into theta. So 45 minus alpha R2 θ2 by G, right? Simple. సో ఇక్కడ R1 వాల్యూ θ1, R2 వాల్యూ θ2, U వాల్యూ సేమ్, U స్క్వేర్ సైన్ 2 ఆఫ్ 45 ప్లస్ ఆల్ఫా బై జీ, U స్క్వేర్ సైన్ θ2 నాన్న 2 ఇంటూ 45 మైనస్ ఆల్ఫా బై జీ. రేషియో అడిగాడు, కట్ ఈ రెండు డివైడ్ చేయనా. R1 బై R2 ఈజ్ ఈక్వల్స్ టు వాట్? సో R1 బై R2 ఈజ్ ఈక్వల్స్ టు వాట్? జాగ్రత్త చేయనా. R1 U స్క్వేర్ సైన్, ఓకే 2 లోపల పోతే 45 ఇంటూ 2 90 ప్లస్ 2 ఆల్ఫా by G, okay, this is R1 whole divided by R2 nana, U square sin of nana 2 into 45 minus alpha, 2 lopal pampiste 45 into 2 90 minus 2 alpha by G, right? So G get cancelled out, U square get cancelled out, and then so then what to get here? So G ikkada G cancelled out, U square cancelled out, right? Inga remaining em unchunnana. So then remaining becomes what? So then which is equals to sin 90 plus 2 alpha annadu. Nana sin 90 plus 2 alpha nana cos 2 alpha by. So sin 90 minus 2 alpha. So sin 90 minus 2 alpha cos 2 alpha. Now cos 2 alpha by cos 2 alpha 1. కాబట్టి రేంజెస్ ఆర్ సేమ్. సో 45 ప్లస్ ఆల్ఫా 45 మైనస్ ఆల్ఫా ఒకే పాయింట్ సేమ్ వెలాసిటీతో ప్రొజెక్ట్ చేస్తే రేషియో ఆఫ్ రేంజెస్ సేమ్ అంటే ఈక్వల్స్ టు 1 అన్న. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. సో కాబట్టి ఇక్కడ రేషియో ఆఫ్ రేంజెస్ ఈక్వల్ అవుతాయి అంటే R1 బై R2 ఈక్వల్స్ టు 1. సో అంటే రేషియో వైజ్ నానా సేమ్, R1 is to R2 ఈక్వల్స్ టు 1 is to 1. దట్ ఈజ్ యువర్ ఆన్సర్ ఫర్ యువర్ 7th క్వశ్చన్. Next 8th we already completed, go for 9th question. Take screenshot ma. This is 7th one, take screenshot. Right. Next 4 marks motion day plane lo last question nana. 8 questions we completed, total 9, 8 we completed. Next 9th question chunana. Define centripetal acceleration annadu. Nana centripetal ante towards the center అని అర్థం. ఏ పార్టికల్ అయితే సర్క్యులర్ మోషన్ చేస్తూ ఉందో టువర్డ్స్ ద సెంటర్ ఒక పార్టికల్ డైరెక్ట్ అవుతే దాన్నే సెంట్రిపిటల్ ఫోర్స్ అంటాం. అక్కడ ఉండే యాక్సిలరేషన్నే సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ అంటాం. సో డిఫైన్ సెంట్రిపిటల్ యాక్సిలరేషన్, డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ఆఫ్ ఎ పార్టికల్ మూవింగ్ విత్ యూనిఫామ్ స్పీడ్ v అలాంగ్ ఏ సర్క్యులర్ పాత్ ఆఫ్ రేడియస్ r అన్నాడు. నన్ను ఎప్పుడైతే ఒక పార్టికల్ సర్క్యులర్ పాత్ చేస్తూ ఉందో సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ఏమి, దాని ఎక్స్ప్రెషన్ ప్రూవ్ చెయ్యి అన్నాడు. నన్ను ఒక పార్టికల్ యూనిఫామ్ వెలాసిటీతో వెళ్తూ ఉంటుంది నాన్న. సో let us consider this is your particle moving with uniform speed నాన్న. అంటే మీరు ఒక పార్టికల్ ఎప్పుడైనా సరే సర్క్యులర్ మోషన్ చేస్తూ ఉంది అంటే ఆ పార్టికల్కి మ్యాగ్నిట్యూడ్ సేమ్ బట్ డైరెక్షన్ డిఫరెంట్. ఎందుకు సార్? ఏదైనా ఒక పార్టికల్ సర్క్యులర్ మోషన్ చేస్తూ ఉంది అంటే దాని యొక్క వెలాసిటీ ఎప్పుడు టాంజెన్షియల్గా ఉంటుంది నాన్న. అంటే నీకు అది రొటేట్ కాదు నాన్న. ఆ పార్టికల్ ఎప్పుడు కూడా ఆల్వేస్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద స్ట్రైట్ లైన్ అంటాం. సో ఎప్పుడైనా సరే ఒక పార్టికల్ సర్క్యులర్ మోషన్ చేస్తూ ఉంది అంటే అర్థం అక్కడ ఒక టాంజెన్షియల్ వెలాసిటీ యాక్ట్ అవుతూ ఉంది అని అర్థం. ఇప్పుడు సపోజ్ పార్టికల్ ఇక్కడ ఉందనుకోండి, ఇట్ ఆల్వేస్ ట్రైస్ టు మూవ్ ఇన్ స్ట్రైట్ లైన్ ఓన్లీ, రైట్?
బట్ టువర్డ్స్ ద సెంటర్ ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది నాన్న, దాన్నే సెంట్రిపిటల్ ఫోర్స్ అంటాం. ఆ సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ వల్ల ఇలా స్ట్రైట్ లైన్లో వెళ్ళే పార్టికల్ ఇలా టర్న్ అవుతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్ ఆల్వేస్ ట్రైస్ టు మూవ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ ఓన్లీ. మళ్ళీ టువర్డ్స్ ద సెంటర్ ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది, దాన్నే సెంట్రిపిటల్ ఫోర్స్ అంటాం. ఆ సెంట్రిపిటల్ ఫోర్స్ వల్ల మళ్ళీ వన్స్ అగైన్ ఇట్ మేక్ ఏ టర్న్, మళ్ళీ ఇక్కడికి స్ట్రైట్ లైన్, మళ్ళీ మేక్ ఏ టర్న్, మళ్ళీ ఇక్కడికి మళ్ళీ మేక్ ఏ టర్న్. అలా నీకు టాంజెన్షియల్లో వెళ్ళే పార్టికల్ మీద రిపీటెడ్గా టువర్డ్స్ ద సెంటర్ ఒక సెంట్రిపిటల్ ఫోర్స్ యాక్ట్ అవ్వడం వల్ల ద పార్టికల్ మేక్ ఏ టర్న్ అండ్ మెయింటైన్స్ ఏ రొటేటరీ సర్క్యులర్ మోషన్. సో దీన్ని మనం సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటాం. అంటే ఎప్పుడైనా సరే ఒక పార్టికల్ రేడియస్ ఆర్తో స్పీడ్ విల్ బి సేమ్ బట్ డైరెక్షన్ డిఫరెంట్ నాన్న. సో ఒక్కొక్క పాయింట్ దగ్గర ఒక్కొక్క టాంజెన్షియల్ డైరెక్షన్ క్రియేట్ అవుతూ ఉంటుంది. బట్ ఈ సెంటర్లో ఉండే పార్టికల్ ఆల్వేస్ ట్రైస్ టు పుల్ దిస్ పార్టికల్, ఈ సెంటర్ టువర్డ్స్ ద సెంటర్ ఒక ఫోర్స్ పుల్ చేస్తూ ఉంటుంది. ఆ ఫోర్స్ ఎక్కడి నుండి వస్తుంది సార్? యువర్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఓన్లీ. ఆ పార్టికల్ని రొటేట్ చేయడానికి మీరు ఏదైతే ఫోర్స్ అప్లై చేస్తున్నారో ఆ ఫోర్స్ సెంట్రిపిటల్ ఫోర్స్ లాగా యాక్ట్ అయ్యి టువర్డ్స్ ద సెంటర్ ఆ పార్టికల్ని పుల్ చేస్తుంది నాన్న. అంటే మీరు అప్లై చేసే ఆ ఎక్స్టర్నల్ ఫోర్సే సెంట్రిపిటల్ ఫోర్స్ లాగా యాక్ట్ అవుతుంది నాన్న. టువర్డ్స్ ద సెంటర్, టువర్డ్స్ ద సెంటర్, టువర్డ్స్ ద సెంటర్, అలా టువర్డ్స్ ద సెంటర్ యాక్ట్ అయ్యి సో ఇట్ ఆల్వేస్ మేక్ ఎ టర్న్. మళ్ళీ స్ట్రైట్ లైన్ టర్న్, 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 మళ్ళీ స్ట్రైట్ లైన్ టర్న్. అలా నీకు టాంజెన్షియల్ డైరెక్షన్లో వెళ్ళే స్పీడ్ మీద మీరు అప్లై చేసే ఎక్స్టర్నల్ ఫోర్సే సెంట్రిపిటల్ ఫోర్స్ టువర్డ్స్ ద సెంటర్ లాగా యాక్ట్ అయ్యి ఆ పార్టికల్ టాంజెంట్లో వెళ్ళకోకుండా స్ట్రైట్ లైన్లో వెళ్ళకోకుండా టువర్డ్స్ ద సెంటర్ పుల్ చేస్తుంది నాన్న. ఆ ఫోర్స్ని సెంట్రిపిటల్ ఫోర్స్ అంటాం. ఆ సెంట్రిపిటల్ ఫోర్స్ ఏముంటుంది సార్ అంటే ఫార్ములా F = mv²/r. సో యూనిఫామ్ స్పీడ్తో వెళ్తే అవుతూ ఉంటుంది విత్ రేడియస్ r. సో F = mv²/r. దీంతో సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సెంట్రిపిటల్ ఫోర్స్ ఉందంటే సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ టువర్డ్స్ ద సెంటర్. సరే సార్, అకండి న్యూటన్ సెకండ్ లా F = ma. కటి ma = mv²/r, mm క్యాన్సిల్. అప్పుడు సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ఫార్ములా ఏం నాన్న? v²/r. దట్ ఈస్ యువర్ ఆన్సర్. సో ఇది రాస్తే చాలు నాన్న. సరే, మళ్ళీ దీన్నే మనము ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఎలా రాస్తున్నాం సార్? చూడన్నా ఎలా ఇస్తున్నాడు. సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ అంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద యాక్సిలరేషన్ విచ్ ఈస్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద సెంటర్. సో ద యాక్సిలరేషన్ విచ్ ఈస్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ద సర్క్యులర్ పాత్. నెక్స్ట్ సెంట్రిపిటల్ ఫోర్స్ mv²/r. m అంటే మాస్, v అంటే వెలాసిటీ, r అంటే రేడియస్. 4 మార్క్స్ రాయాలి కదా, ఎక్స్టెన్షన్ అంతే. నౌ న్యూటన్ సెకండ్ లా F = ma, mm క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు AC = v²/r. ఇది రాస్తే మీకు సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ఆన్సర్ పర్ఫామ్ అవుతుంది నాన్న. టేక్ స్క్రీన్ షాట్.